ఓం వెంకటేశాయ నమః. అస్మద్గురుభ్యో నమః. అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ పది. 6వ పదిలో 10వ తిరువాయమొഴി. ఉలగముండ పెరువాయ అనేటువంటి తిరువాయమొഴి ఆళ్వార్లు తిరువేంగడముడయాని యొక్క తిరువడిగళ్లలో శరణాగతి చేసేటువంటి తిరువాయమొഴి. ఆళ్వార్లు ఎలాంటి వారు? భక్తి అనేటువంటి సముద్రం లాంటి వారు ఆళ్వార్లు. అలాంటి ఆళ్వార్లు అందించేటువంటి దివ్య ప్రబంధాలు ఇదిగో ఈ తిరువాయమొഴి. మిగతా ప్రబంధాలన్నీ కూడా ఈ ప్రబంధాలన్నింటికి ఎందుకు వారు అందించారు ఈ ప్రబంధాలన్నింటినీ కూడా మనకి అంటే, ఇదిగో మనలాంటి వాళ్ళం ఈ లోకంలో ఈ సంసారంలో పరమాత్మకు తిరువడిగళ్ళని చేరేటువంటి మార్గాలని తెలియచేస్తూ అందించినటువంటి ప్రబంధాలు ఈ తిరువాయ్. ఆళ్వార్లు అందించినటువంటి దివ్య ప్రబంధాలన్నీ కూడా అందులో ఒకటైనటువంటిది ఈ తిరువాయమొഴి ప్రబంధం. అందులో ఈ 6వ పదిలో ఆళ్వార్లు తిరువేంగడముడయాని విషయంలో శరణాగతి చేస్తూ ఉన్నారు. అయితే మనకి ఎన్నెన్నో దివ్య దేశాలు ఉన్నాయి. అందులో చాలా ముఖ్యమైనటువంటి వాటిల్లో ఒకటి ఈ తిరువేంగడం, తిరుమల అనేటువంటి ఈ దివ్య దేశం. ఈ తిరుమల విషయంలో ఆళ్వార్లు పూర్వం కూడా 3వ పదిలో 3వ తిరువాయమొഴിలో ఒజివిల్ కాలమెల్లాం అనేటువంటి తిరువాయమొഴിలో అక్కడ శరణాగతి చేశారు. మళ్ళా ఇప్పుడు 6, 10లో మళ్ళా ఉలగముండ పెరువాయ అనేటువంటి ఈ తిరువాయమొഴിలో శరణాగతి చేస్తూ ఉన్నారు ఆళ్వార్లు. అయితే 3వ పదిలో ఏం కోరుకున్నారు ఆళ్వార్లు? కైంకర్యాన్ని కోరుకున్నారు. ఒజివిల్ కాలమెల్లాం ఉడనాయమన్ని ఒజివిలాడిమై చెయ్య వేండున్నాం అని కైంకర్యాన్ని సర్వదేశ సర్వకాల సర్వ అవస్థలలోనూ కైంకర్యాన్ని నాకు కృప చేయవయ్యా స్వామి అని ప్రార్థించారు అక్కడ. మరి ఇక్కడ ఏం కోరుకుంటున్నారు అంటే, ప్రపత్తి శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అనేటువంటి ద్వయమంత్రంలో మొదటి ఖండమైనటువంటి పూర్వఖండమైనటువంటి శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపద్యే అనేటువంటి పూర్వఖండం యొక్క అర్థంలో చెప్పినట్టుగా భగవంతుణ్ణి శరణాగతి చేస్తున్నారు ఆళ్వార్లు ఈ తిరువాయమొഴിలో. అది 3 ఒజివిల్ కాలం ఏంటి ఉత్తరఖండంలో చెప్పబడినటువంటి కైంకర్యాన్ని ప్రార్థించారు ఆళ్వార్లు. అయితే మనకి మంత్రాలు 3: తిరుమంత్రము, ద్వయమంత్రము, చరమ శ్లోకము. తిరుమంత్రం ఏమిటి? తిరుమంత్రాన్ని మంత్ర రహస్యం అంటారు. అలానే ఇది చరమ శ్లోకాన్ని విధి రహస్యము అంటారు. ద్వయమంత్రాన్ని అనుష్ఠాన రహస్యము, అనుసంధాన రహస్యము అంటారట ద్వయమంత్రాన్ని. తిరుమంత్రం యొక్క వివరణే ద్వయమంత్రం, ద్వయమంత్రం యొక్క వివరణే చరమ శ్లోకం. అది కదా మనకి తెలుసుకున్నది, మనకు తెలిసినటువంటి విషయం. మంత్ర రహస్యము అని ఎందుకంటారట తిరుమంత్రాన్ని? అందులో ఓము నమః అనేటువంటి పదాలతోటి కూడి ఉన్నది కనుక అది మంత్ర రహస్యమైంది. మరి చరమ శ్లోకం విధి రహస్యం విధి రహస్యం అని ఎలా చెప్పబడుతోంది అంటే, చరమ శ్లోకం అది ఆయన విధించాడు. మామేకం శరణం వ్రజ అనేటువంటి విధిని తెలియచేసేది కనుక అది విధి రహస్యం అయిందట చరమ శ్లోకం. అదే 3వది అనుసంధాన రహస్యము, అనుష్ఠాన రహస్యము అన్నాడు. ఏది? ద్వయమంత్రాన్ని. అనుష్ఠాన రహస్యము అంటే ఈ చరమ శ్లోకంలో చెప్పినటువంటి విషయాన్ని అనుష్ఠాన పర్యంతము ఆచరించవలసినటువంటిది కనుక అది అనుష్ఠాన రహస్యమైందట ద్వయమంత్రం. ఏమిటి? శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపద్యే అని చెప్పడం వల్ల ఆయనకు తిరువడిగళ్ళే రక్షకము అని అది అనుష్ఠాన రహస్యం. అంటే విధి, మామేకం శరణం వ్రజ అన్నాడు ఆయన, అది విధి అని చెప్పారు. ఆ విధిని ఇక్కడ అనుష్ఠాన పర్యంతం చూపించేటువంటిది ఈ ద్వయమంత్రంలోని పూర్వఖండం. అయితే ఒకసారి శరణాగతి చేస్తే సరిపోదా అండి?
దాన్ని ఆ తర్వాత అనుష్ఠానం చేసినటువంటిది అది అనుష్ఠాన రహస్యం అని ఎప్పుడు అంటారు? దాన్ని ఎప్పుడైతే దాన్ని అనుష్ఠాన పర్యంతం ఆ విధి రహస్యంలో చెప్పినటువంటి దాన్ని అనుష్ఠాన పర్యంతం మనం ఆచరిస్తామో అప్పుడు అది అనుష్ఠాన రహస్యం అవుతుంది. ఆ తర్వాత అనుసంధాన రహస్యం. అనుసంధాన రహస్యం అంటే ఎప్పుడూ దాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉండేటువంటిది కనుక దాన్ని అనుసంధాన రహస్యం అన్నారు. మొదటి తిరుమంత్రం ఏమిటి? ప్రతిరోజు మనం జపం చేసుకునేటప్పుడు తిరువారాధనకు ముందు గురు పరంపర అనుసంధానం అయ్యాక కాసేపు జపం చేసుకుంటూ అలా ఉండేటువంటిది తిరుమంత్రం. అది దాని మంత్ర రహస్యం అన్నాం కదా. ఆ తర్వాత విధి రహస్యం అని చెప్పబడేటువంటి ఈ చర్మ శ్లోకాన్ని చాలా మందికి భగవద్గీత నిత్యము కూడా ఎంతో కొంత అనుసంధానం చేసుకునేటువంటి అలవాటు ఉంటుంది కాబట్టి ఆ విధి రహస్యాన్ని సేవిస్తారు. మరి అనుసంధాన రహస్యమని ఈ ద్వయమంత్రాన్ని ఎందుకు చెప్పారు అంటేనట, ఏమిటి అనుష్ఠాన రహస్యం అన్నారా? ద్వయం ఏం చెప్తుంది మనకి? ఆయన యొక్క తిరువడిగల్లే మనకి రక్షకం. ఆయన్నే శ్రీమన్నారాయణ శరణౌ శరణం ప్రపద్యే, పట్టుకుంటున్నాను అని చెప్పు. ఆ పట్టుకోవటం వల్ల ఏమవుతుంది మనకి? ఆ మంత్రాన్ని అనుసంధానం చేసి ఆ తిరువడిగళ్ళని పట్టుకొని ఆ మంత్రాన్ని అనుసంధానం చేసుకోవటం వల్ల కలిగేటువంటి ఒక విధమైనటువంటి ఆనంద అనుభూతి. ఆ అనుభూతితోటి దీన్ని విడవలేక అయినా మన పూర్వాచార్యులందరూ కూడా ఎప్పుడూ ఈ ద్వయం అర్ధానుసంధానేన సహా సదైవ యావత్ శరీరపాతం అని చెప్పినట్టుగా, సంతతం స్ఫురితాధరం అని చెప్పినట్టుగా మనవాన మామూలు ఎరుంబియప్ప చెప్తారు కదా. ఏం చేస్తూ ఉంటారండి మా ఆచార్యులు అంటే, సంతత ద్వయము యొక్క అర్థాన్ని ఎప్పుడు భావిస్తూ ఆ ద్వయానుసంధానంతో ఎప్పుడు అదరుతూ ఉండేటువంటి పెదవులు కలిగినటువంటి వారు, అదరాలు కలిగినటువంటి వారు మా ఆచార్యులు అని చెప్పినట్టుగా అలా ఈ ద్వయమంత్రము అనుసంధాన రహస్యం అవుతుందట. అయితే ద్వయం ఎన్ని ఖండాలండి? ద్వయము 2 వాక్యాలు, పూర్వవాక్యం ఉత్తర వాక్యం, పూర్వఖండము ఉత్తరఖండం. అయితే ఇది ద్వయమంత్రం. అదే చరమ శ్లోకం అయితే పూర్వపదము ఉత్తర పదము అంటారు. పూర్వపదం ఏమిటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనేది పూర్వపదము. అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అనేది ఉత్తర పదం. అక్కడ ఇది పూర్వ వాక్యము ఉత్తర వాక్యము. అదే పూర్వఖండము ఉత్తరఖండము అని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఈ ద్వయం అనేటువంటిది ద్వయ ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తే ఉన్నదట ఈ ద్వయమంత్రం యొక్క విధానం గురించి. ఏమిటి ఆ ద్వయ ఉపనిషత్తు ఏం చెప్తుంది మనకి? ఎలా ఉంటుందట ఆ ద్వయ ఉపనిషత్తు అనేటువంటిది? మనం మామూలుగా ద్వయమంత్రాన్ని ఎలా అనుసంధానం చేసుకుంటాం? శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపద్యే అని పూర్వఖండాన్ని అనుసంధానం చేసిన తర్వాత వెంటనే ఉత్తరఖండమైనటువంటి శ్రీమతే నారాయణాయ నమః అనే పదం ఉండదట అక్కడ ఉత్తరఖండం. ఏదా ద్వయ ఉపనిషత్తులు. ఎలా మధ్యలో ఇంకా కొన్ని వాక్యాలు ఉంటాయి. ఏమిటవి? ఇదం పూర్ణం అధః పూర్ణం పూర్ణాత్ పూర్ణముద్రిచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే సర్వం పూర్ణం సహోం అనేటువంటి వాక్యం ఉన్న తర్వాత ఆ తర్వాత మళ్ళా శ్రీమతే నారాయణాయ నమః అని ఉంటుందట. అదేమిటండి, మనకి ఆచార్యుడిచ్చేటువంటి ద్వయమంత్రంలో ఇవేమీ ఉండవు కదా. మొదటగా శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపద్యే అనేటువంటి వాక్యం, ఆయనకు తిరువడిగళ్ళని నేను ఆశ్రయిస్తున్నాను అని చెప్పిన తర్వాత ఆ తర్వాత ఉన్నటువంటి వాక్యం ఏమిటి? ఇదం పూర్ణం అధః పూర్ణం పూర్ణాత్ పూర్ణం ఉద్రిచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే సర్వం పూర్ణం సహోం అనేటువంటి ఖండం ఉన్నది కదా. ఏం చెప్తుంది ఆ వాక్యం మనకి అంటే, ఇదం పూర్ణం ఇది పూర్ణము, అధః పూర్ణం అది పూర్ణం, ఇది పూర్ణాత్ పూర్ణం ఉచ్యతే అది పూర్ణం అది పూర్ణం అది పూర్ణం సర్వం పూర్ణమేవ ఇదమేవ పూర్ణమని. ఇలా ఏమిటట ఇదం పూర్ణం. ఇదిగో ఇదం పూర్ణం అంటే ఏమిటి అర్థం? ఇదిగో మన పక్కనే ఉన్నటువంటి అత్యాస్వరూపుడు పరిపూర్ణుడు, అదిగో మనలోనే ఉన్నటువంటి అంతర్యామి పూర్ణుడు. అంటే అత్యాస్వరూపుడు పూర్ణుడు, మనలో ఉన్నటువంటి అంతర్యామిగా వేయించేసి ఉన్నటువంటి స్వామి పూర్ణుడు,
అధపూర్ణం, అదిగో ఎక్కడో శ్రీవైకుంఠంలో ఉండేటువంటి వాడు పూర్ణుడు, ఆ వైకుంఠం నుండి ఇంకొక లోకంలోకి వచ్చాడా అన్నట్లు వ్యూహ పెరుమాళు పూర్ణుడు అని చెప్పారు. అంటే భగవంతుడి ఒక 5 స్థానాలని తెలియచేసేటువంటిదట ఈ మంత్రం. ఏం చెప్తుంది? అర్చాస్వరూపుడు పూర్ణుడే, అంతర్యామి పూర్ణుడే, పరమపదంలో ఉన్న శ్రీవైకుంఠనాథుడు పూర్ణుడే, ఆ తర్వాత వ్యూహ పెరుమాళ్ళు పూర్ణుడే, అదిగో అవతారాలు పూర్ణత్వం కలిగినటువంటివే. కాబట్టి సర్వం పూర్ణం సహోమని అన్ని కూడా పూర్ణుడైనటువంటి వాడు. దేనితో పూర్ణుడు అంటే గుణాలతోటి పూర్ణుడైనటువంటి వాడు అని మొదటగా ఏం చేశాం మనం. ఆ తర్వాత శ్రీమతే నారాయణాయ నమః, అలాంటి స్వామికి ఆ మిథునానికి కైంకర్యం కావాలి అని కోరుకుంటున్నాం కదా. కైంకర్యం చేసేవాడిగా ఉండాలి అని కోరుకున్నట్టుగా మొదటిది శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్య అని చెప్పడం వల్ల ఆయన తిరువడిగలని ఆశ్రయిస్తాము. ఆశ్రయించిన తరువాత ఇదిగో ఎవరిని ఆశ్రయించావు నువ్వు అంటే ఇలా గుణపూర్ణుడైనటువంటి స్వామిని ఆశ్రయించాము, ఆ గుణపూర్ణుడైనటువంటి స్వామికే మేము కైంకర్యం చేయాలి అనేటువంటిది ఈ ద్వయమంత్రము. అలాంటి ద్వయమంత్రం యొక్క ఈ మంత్రం యొక్క అర్థాన్నే ఇదిగో స్వామి నమ్మాళ్ళ వాళ్ళు ఉలగముండ పెరువాయ అనేటువంటి తిరువాయముడిలో మనకి అందించబోతూ ఉన్నారు. నిన్న మనం చివరి వాక్యం ఏం చెప్పుకున్నాము? అవతారికలో 9 పాసురాల వరకు కూడా భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలను వివరిస్తాయండి. 10వ పాసురంలో ఆయన్ని శరణాగతి చేయటము అని చెప్పుకున్నాం కదా. అంటే గుణాలు కలిగి ఇదం పూర్ణం అధః పూర్ణం అని చెప్పినట్టుగా అలా స్వామి కళ్యాణ గుణాలు కలిగినటువంటి స్వామిని ఆశ్రయించాము. ఎవరిని? కళ్యాణ గుణాలు కలిగినటువంటి స్వామిని. ఆ స్వామికే కైంకర్యము అని చెప్పినట్లు ఈ మంత్రము యొక్క అర్థమే ఈ ఉలగముండ పెరువాయ అనేటువంటి తిరువాయముడి కనుక 9 పాసురాలు కూడా భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని తెలియచేసి ఆ తర్వాత అగలగిల్లే పురుషకారభూతురాలైనటువంటి పిరాట్టి మారుల యొక్క పురుషకారంతో నీ యొక్క తిరువడిగళ్ళని ఆశ్రయిస్తున్నాను, ఆ తిరువడిగళ్ళలో కైంకర్యాన్ని ఆశ్రయిస్తున్నాను అని చెప్తారు ఆళ్వార్లు. అదే విషయాన్ని మనకి కిందటి నేరాయనెలన అనేటువంటి తిరువాయముడిలో కూడా ఆళ్వారు ఏం చెప్పారు? భగవంతుడికి 5 అవస్థలు, 5 స్థానాలు. విన్మీది రుప్పాయ్, మలైమేల్ నిప్పాయ్, కడల్ సేర్పాయ్, మన్మీది ఉజల్వాయ్, ఇవత్తుల్ ఎంగుం మరైందురైవాయ్ అని చెప్పినట్లుగా అదే కదా. విన్మీది ఇరుప్పాయ్, శ్రీవైకుంఠంలో ఉంటావు, ఇరుప్పాయ్ కూర్చొని ఉన్నావు. మలైమేలు నిప్పాయ్, తిరువేంగడంలో నిలబడి ఉన్నావు. కడల్ సేర్పాయ్, పాల్కడల్లో వ్యూహ పెరుమాళుగా శయనించున్నావు. మన్మీది ఉజల్వాయ్, ఇదిగో అత్యాస్వరూపుడుగా అన్ని చోట్ల ఉన్నావు. ఇవత్తుడెంగుం మరైందురైవాయ్, ఈ అందరి హృదయాల్లో కూడా అంతర్యామిగా ఉన్నావు అని చెప్పినట్లుగా అలాంటి స్వామి విషయంలో అలా అత్యాస్వరూపుడుగా ఉన్నటువంటి స్వామి ఎక్కడున్నాడు ఇప్పుడు? తిరువేంగడంలో. ఆ స్వామి విషయంలో శరణాగతి చేస్తూ ఉన్నారు ఆళ్వార్లు ఈ తిరువాయముడిలో. అయితే శరణాగతి ఆయన విషయంలో చేస్తున్నాం కదండి. ఇప్పుడు ఏమిటి? శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే అని చెప్తున్నాం కదా. కాబట్టి ఆయన యొక్క తిరువడిగళ్ళలో మనం శరణాగతి చేస్తున్నాం. మరి కైంకర్యం ఇంకొకళ్ళ విషయంలో చెయ్యొచ్చు కదండి. కైంకర్యం ఇంకొకళ్ళ విషయంలో చెయ్యొచ్చు కదా. మరి శరణాగతి అయినా ఇంకొకళ్ళ విషయంలో చెయ్యొచ్చట, కానీ కైంకర్యం మాత్రం ఆయన విషయంలోనే చెయ్యాలట. ఎందుకని? అది వేరు వజియల్లో ఇంకో మార్గమే లేదండి. కైంకర్యం మాత్రం ఆయనకే కైంకర్యం చేయాలి. ఎందుకని? రాగ ప్రాప్తం, అది ప్రీతి వల్ల కలిగేటువంటి భావనతోటి చేసేటువంటి పని గనక కైంకర్యం. ఏదైనా ఇతరుల విషయంలో చేసేటువంటి కైంకర్యం మనకంతా రుచిని కలిగించేటువంటిది కాదు, ప్రీతిని కలిగించేటువంటిది కాదు కనుక అది రాగప్రాప్తం కాదు. పెరుమాళ విషయంలో చేసేటువంటి కైంకర్యమే రాగప్రాప్తి అని. శరణాగతైనా ఏదో సందర్భాన్ని బట్టి ఇంకెక్కడైనా శరణాగతి చెయ్యొచ్చేమో, కానీ అది కుదరదు. కానీ కైంకర్యం మాత్రం ఆయన యొక్క తిరువడిగళ్ళలోనే చెయ్యాలి. ఎందుకు ఆయన యొక్క తిరువడిగళ్ళలోనే చెయ్యాలి కైంకర్యం? ఆయనకే కైంకర్యం చెయ్యాలి అంటే ఆయన గుణపూర్ణుడు కనుక గుణపూర్ణుడి విషయంలో చేసేటువంటి కైంకర్యమే కైంకర్యం అవుతుంది. కానీ అదిగా ఇంకొకళ్ళ దగ్గర చేసేటువంటి కైంకర్యం ఏం కైంకర్యం అవుతుంది కనుక అంటే గుణాలు కలిగినటువంటి వాడు గుణపూర్ణుడైనటువంటి స్వామి విషయంలో,
అదిగో ప్రీతితోటి చేసేటువంటిది కనుక కైంకర్యం అక్కడే చేయాలండి. ఎలాంటి గుణాలు కలిగినటువంటి వాడు? వాత్సల్య, స్వామిత్వ, సౌశీల్య, సౌలభ్యం అనేటువంటి గుణాలు కలిగినటువంటి వాడు స్వామి. అవే ఆ గుణాలనే మనకి మొదటి పాసనలో చెబుతున్నారు. ఉలగమున్నుడయాయ్ అని చెప్పడం వల్ల అనే ఈ 4 గుణాలు, ఎన్నయ్యాల్వానే అని చెప్పడం వల్ల, తిరువేంగడత్తానే అని చెప్పడం వల్ల, అలర్మేల్మంగ ఇరైమార్బా ఉలగమున్నుడయాయ్ ఎన్నయ్యాల్వానే తిరువేంగడత్తానే నెగరిల్ పూజాయ్ అని చెప్పటం వల్ల ఇదిగో అలాంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు ఈ తిరువేంగడముడయానని ఆయన విషయంలో శరణాగతి చేస్తూ ఉన్నారు ఆళ్వార్లు. అయితే కిందటి తిరువాయముజుల్లో కూడా ఆళ్వారు కింద కొన్ని తిరువాయముజుల్లో ఆళ్వారు శరణాగతి చేశారు కదా. ఎక్కడ? 5, 7 ఎవరు వానమామల ఎంబెరుమాన్ విషయంలో శరణాగతి చేశారు కదా ఆళ్వార్లు. అలానే అక్కడ ఫలించిందా? ఫలించలేదు. అలానే తిరుక్కుడందై దివ్యదేశంలో ఆరావముదే అనేటువంటి తిరువాయముడిలో శరణాగతి చేశారా? ఆ తర్వాత మానే నోక్కులో తిరువల్లవాజులో శరణాగతి చేశారా? విభవావతారాల్లో పిరందవారం వళరందవారంలో విభవావతారాల్లో శరణాగతి చేశారా? అక్కడెక్కడా ఫలించలేదు. మరి అందుకనే ఇప్పుడు ద్వయమంత్ర అనుసంధాన ద్వయమంత్రంలో చెప్పినట్లుగా విరాట్టిమారులతో కూడినటువంటి స్వామిని శరణాగతి చేస్తూ ఉన్నారు ఆళ్వారు. మరి అక్కడ లక్ష్మి సంబంధం లేదా అండి? ఇక్కడ లక్ష్మి సంబంధం ఉన్నదా అంటే అది తిరుమంత్రంలోని శరణాగతి తిరుమంత్రం లాంటి శరణాగతి అన్నారు. ఇది ద్వయమంత్రం లాంటి శరణాగతి అన్నారు. అది తిరుమంత్రం లాంటి శరణాగతి అంటే అక్కడ లక్ష్మి సంబంధం మనకి ప్రత్యక్షంగా కనపడదండి, అర్థాన్ని బట్టే తెచ్చుకోవాలి. కానీ ఇది ద్వయమంత్రంలో అలా కాదు. శ్రీమన్నారాయణ అని చెప్తూనే ఆరంభంలోనే లక్ష్మి సంబంధంతో చేసేటువంటి శరణాగతి ఇది అంటూ మరి చరమ శ్లోకంలో కూడా ఇది చరమ శ్లోకంలో తిరుమంత్రం లాంటి శరణాగతి అన్నారు కది. అంటే తిరుమంత్రంలో ఎలా అయితే అర్థం ద్వారా తెచ్చుకోవాలి, అర్థాన్ని పట్టి తెచ్చుకోవాలి. ఎందుకు? తిరుమంత్రంలో ప్రణవంలో 3 అక్షరాలు అకార ఉకార మకారాలు. అకారం ఏం తెలియజేస్తుంది? అవరక్షణే అనే ధాతువును బట్టి రక్షించేటువంటి రక్షకుడైనటువంటి స్వామిని తెలియజేస్తుంది ఆకారము. మరి రక్షకుడైనటువంటి స్వామిని తెలియజేసే దగ్గర రక్షిక్కుంబోదు విరాట్టి సంబంధం వేండుగయ్యాలి అని తిరుమంత్రార్థంలోని స్తోత్రాన్ని బట్టి ఏమిటి తప్పకుండా రక్షించే సమయంలో ఆ విరాట్టి సంబంధం కావాలి అని చెప్తారు. కాబట్టి అక్కడ అర్థాన్ని పట్టి తెచ్చుకున్నాము మనం అక్కడ లక్ష్మి సంబంధాన్ని. అలానే చరమ శ్లోకంలో కూడా లక్ష్మి సంబంధం మనకు కనపడుతుందట. అది కూడా అర్థాన్ని పట్టి తెచ్చుకునేటువంటిదే కానీ శబ్ద రూపంలో చరమ శ్లోకంలో కూడా మనకి లక్ష్మి సంబంధం కనపడదండి. ఎలా అంటే శబ్ద రూపంలో అర్ధ రూపంలో ఎక్కడ కనబడుతుంది? చరమ శ్లోకంలో మాం అన్నాడు కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. మాం అనేటువంటి పదం ఏమిటి? అదిగో ఆ సర్వేశ్వరుణ్ణి ఎవరైనా కన్నపిరాన్ కదా ఆ మాట చెప్తుంది, కన్నపిరాన్ని తెలియజేస్తుంది. మరి ఆ మాములోనూ పిరాటి సంబంధం మనకు కనపడుతుందట. ఈ కన్నపిరాని ఎక్కడి నుంచి వచ్చి అవతరించినటువంటి వాడు? మనకి విష్ణు పురాణం ఏం చెప్తుంది? ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవ నికేతన నాగపర్యంకముస్తృజ్య హ్యాగతో మధురాంపురీం అని చెప్పినట్టుగా ఏష నారాయణ శ్రీమాన్, ఏష నారాయణ ఈ వ్యూహంలో ఏం చేస్తున్నటువంటి వ్యూహ పెరుమాళి ఈ నారాయణే హ్యాగతో మధురాంపురీం, అదిగో మధురా పట్టణానికి వచ్చాడండి కన్నపిరానుగా అని చెప్పినప్పుడు ఏష నారాయణ శ్రీమాన్ అని చెప్పడం వల్ల ఆ పదంలో లక్ష్మి సంబంధం కలిగినటువంటి వాడు అని అలా అర్థం చెప్పుకోవాలండి. అర్థాన్ని బట్టి లక్ష్మి సంబంధమే. ఇంకొక విషయం కూడా ఏం చెప్తారో తెలుసా? ఇక్కడ మాం అని చెప్తున్నాడు కదా కన్నపిరాను, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం నన్ను. ఏదైనా ఒక విషయం నన్ను అని మనం చెప్పేటప్పుడు ఆ చేతిని ఎలా చూపిస్తాం? మన గుండెల మీద చెయ్యి లాంచి నన్ను అని చెప్తాం అనమాట. అంతే కదా చెప్పేది. నన్ను అని చెప్పినట్టుగా కన్నపిరాను కూడా మాం ఏకం శరణం వ్రజ అన్నప్పుడు నన్ను ఆశ్రయించనిలా తన గుండెల మీద చెయ్యేసుకొని చెప్పాడు. కాబట్టి ఆ చెయ్యి ఎక్కడ వేసుకున్నాడు ఆయన? ఆ వక్షస్థలం మీద. ఆ వక్షస్థలం ఎవరి స్థానం? లక్ష్మి యొక్క స్థానమే.
కాబట్టి చరమ శ్లోకంలో అయినా అష్టాక్షరి మహామంత్రంలో అయినా అర్థాన్ని బట్టి మనం లక్ష్మీ సంబంధాన్ని చెప్పుకుంటామండి. కానీ శబ్దాన్ని బట్టి లక్ష్మీ సంబంధం కేవలం ద్వయమంత్రంలో మాత్రమే ఉన్నది. రహస్యద్వయத்தில் అస్పష్టతర అడయాళం ఏమిటి? వాక్యద్వయంలో స్పష్టతర అడయాళం ఏమిటి? అడయాళం అంటే గుర్తు. ఏమిటి గుర్తు? మనకి శ్రీభాష్యంలో ఏదో చెప్తారు, పరమాత్మ గురించి ఏదో గుర్తులు చెప్పేటప్పుడు శ్రీపతిత్వం లాంటి గుర్తులు అని చెబుతారు. అలాంటి గుర్తులన్నీ కూడా మనకి రహస్య ద్వయంలో అంటే తిరుమంత్రంలో కానీ చరమ శ్లోకంలో కానీ అస్పష్టతర అడయాళం అస్పష్టంగా కనబడతాయి. మనకి స్పష్టంగా మనకి తిరుమంత్రంలో మనకి లక్ష్మీ సంబంధం కనపడదు కదా, అలానే చర్మ శ్లోకంలోనూ లక్ష్మీ సంబంధం మనకు కనపడదు కదా. కానీ ద్వయమంత్రంలో మాత్రం స్పష్టతర అడయాళం. అదే శ్రీమన్నారాయణ శరణవ శరణం ప్రపద్య అని చెప్పడం వల్ల శ్రీయపతిత్వం, ఈయనే శ్రీయపతి అని స్పష్టంగా మనకి తెలుస్తుంది కదా. అలాంటి స్పష్టతర అడయాళమైనటువంటి ద్వయమంత్రము యొక్క అర్థాన్ని ద్వయము యొక్క పూర్వఖండమైనటువంటి శ్రీమన్నారాయణ చరణోచరణం ప్రపద్యే అనే ఆ పదంలో చెప్పిన అర్థరీతిగా ఆళ్వాళ్ళు ఇక్కడ తిరువేంగడముడయాన్ విషయంలో శరణాగతి చేస్తూ ఉన్నారట. అయితే ఎలా శరణాగతి ఎందుకు చేస్తున్నారు ఆళ్వారు తిరువేంగడముడయాల్లో? వానమామలయలో శరణాగతి చేశారు ఆళ్వాళ్ళు, అలానే తిరుక్కుడందైలోనూ శరణాగతి చేశారు ఆళ్వాళ్ళు. అక్కడ ఆకించన్యము అనన్యగతిత్వం అనేటువంటి శరణాగతి చేసేవాడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి? 2. ఆకించన్యము, నిన్ను పొందడానికి నా దగ్గర ఏ ఉపాయము లేదు, నువ్వే ఉపాయము. కించిదంటే కొంచెం, ఆకించన్య ఏ కొంచెము నా దగ్గర ఏమీ లేదయ్యా, నిన్ను పొందేటువంటి ఉపాయాలు అని. అలానే అనన్యగతిత్వము, నువ్వు తప్ప నాకు వేరే రక్షకులు ఎవరూ లేరు అని. ఆ 2 లక్షణాలు తెలిసేలాగా నాకు ఆ 2 నువ్వు నన్ను రక్షించటానికి తగినటువంటి అర్హతలు నాకు ఉన్నాయ్యా అని ఆళ్వాళ్ళు తెలియచేసినప్పటికీ కూడా ఆ పెరుమాళ్ళు ముఖమే చూపించలేదట. అంతే. అందుకని ఇప్పుడు ఏం చేశారు ఆళ్వారు? తిరువేంగడంలో వేంచేసి ఉన్నాడు కదా స్వామి, ఆయన మన కోసమే ఆ తిరువేంగడంలో ఏకాంత స్థలంలో వేంచేసి ఉన్నాడు. అలాంటి చోటకు వెళ్ళి గనక స్వామిని ఆశ్రయించాను అంటే అక్కడైతే నన్ను విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు. కాబట్టి ఆ స్వామి దగ్గరికి వెళ్ళి శరణాగతి చేస్తాను అని భావించినటువంటి ఆడవాళ్ళు తిరువేంగడం మీద వేయించేసి ఉన్నటువంటి తిరువేంగడముడయాన్ విషయంలో శరణాగతి చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రతి పాసనంలోనూ తిరువడి ప్రస్తావన ఉంటుందట. ఆయన గుణాలని తెలియచేసడం, గుణవాన్ అని కదా ఇప్పుడు చెప్పబోతున్నారు ఆడవాళ్ళు. మనం శరణాగతి చెయ్యాలి అంటే ఆయన గుణాలు కలిగిన వాడు అయి ఉండాలి కదా. అలాంటి గుణాలని ఒక్కొక్క పాసనంలో ఒక్కొక్క గుణాన్ని తెలియచేస్తూ 9 పాసురాల వరకు పాడారు ఆళ్వార్లు. అలాంటి తిరువాయముడి ఈ పులగముండ పెరువాయ అనేటువంటి తిరువాయముడి. ఆ తిరువాయముడిలో ఇప్పుడు మనం మొదటి పాసురాన్ని అనుసంధానం చేసుకోబోతూ ఉన్నాం. ఉలగముండ పెరువాయ ఉలప్పిల్ కీర్తి అమ్మానే నిలవం சுடர் சூழலி மூர்த்தி நெடியாய் அடியேன் ஆறுவிரே ஜலதமுலகுப்பாய் நின்றா திருவேங்கடத்தெம்பெருமானே குலதல்லடியேனுன பாதம் கூடுமாறு கூறாயே உலகமுண்ட பெருவாயா ఉలగం ఉండ పెరువాయ. ఉలగం లోకములను, ఉండ ఆరగించినటువంటి, పెరువాయ పెద్ద నోరు కలిగినటువంటి వాడా, ఉలప్పు ఇల్ కీర్తి ఉలప్పు అవధి లేనటువంటి, ఉలప్పు ఇల్ అవధి లేనటువంటి, ఉలప్పిల్ కీర్తి యశస్సు కలిగినటువంటి అమ్మానే ఓ స్వామి. నిలవం సుడర్ సూజు ఒళి మూర్తి. నిలవం సుడర్ నిత్యమైనటువంటి తేజస్సు చేత వ్యాప్తమైనటువంటి తేజోమయమైన సూజొలి మూర్తి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడా. నెడియాయ్ అడియేన్ ఆరుయరే. నెడియాయ్ నెడియాయ నెడియాయ్
గొప్ప మహిమ కలిగినటువంటి వాడా, అడియేన్ దాసుడనైనటువంటి నాకు ఆరుయిరే పూర్ణమైనటువంటి ప్రాణభూతుడా, ఉలగుక్కు తిలదమాయి నిన్న తిరువేంగడత్తు ఎంబెరమానే. ఉలగుక్కు లోకాలకి తిలదమాయి నిన్న తిలక స్వరూపమై ఉన్నటువంటి తిరువేంగడత్తు ఎంబెరుమానే, వెంకటాద్రిలో వేంచేసి ఉన్నటువంటి నా స్వామి కులదొల్లడియేనున పాదం కూడుమారు కోరాయ్. కులదొల్ అడియేను ప్రాచీన కులక్రమాగతమైనటువంటి అనాది అయినటువంటి దాస్యము కలిగిన నేను నీ తిరువడిగలను కూడుం ఆరు కోరాయే, నీ తిరువడిగలు చేరే విధానము చెప్పవయ్యా అని అడుగుతున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. తాత్పర్యం అవతారికిస్తున్నారు. మొదట ఈ పరమపదానికి వినపడేటట్లుగా తన బాధని ఘోషించి చెప్పారు. ఇందులో నేరాయ్ నెలనాయ్ అనేటువంటి తిరువామిడిలో అలా చెప్పినప్పటికీ కూడా ఆ శ్రీయప్పతి వేయం చేయలేదు. అప్పుడు ఆళ్వార్లు ఏమనుకున్నారు, ఆయన్ని పొందడానికి ప్రపత్తి తప్ప ఇంకొక వేరే ఉపాయమే లేదని నిశ్చయించుకున్నటువంటి ఆళ్వార్లు తిరువేంగడముడయాని యొక్క తిరువడిగళ్లలో విరాటిని పురుషకారంగా చేసుకొని ప్రపత్తి చేస్తూ ఉన్నారట. ఇది అవతారిక. అంటే తిరువేంగడముడయాని తిరువడిగలలో ప్రపత్తి చేస్తున్నారు. ఎందుకు, కింద అంతలా మొరలు పెట్టుకున్నా ఆయన యొక్క మొరలు ఫలించలేదు కాబట్టి శరణాగతి చేస్తున్నారు. ఆయన్ని పొందటానికి ఇదే సరైనటువంటి మార్గము అని ఆలోచించినటువంటి ఆళ్వార్లు శరణాగతి చేస్తున్నారు. ఇది మొదటి పాసురం యొక్క అర్థం ఏమిటి? నిరవధిక తేజోమయ విగ్రహుడట ఆయన, అనంత కళ్యాణ గుణాకరుడట, సకల జగద్రక్షకుడట, భూలోకానికి అలంకారభూతమైనటువంటి తిరుమలలో వేయించేసి ఉన్నటువంటి స్వామి, నీ యొక్క తిరువడిగళ్లను నేను ఏ రీతిగా పొందుతానయ్యా, ఆ ఉపాయం ఏమిటో నాకు చెప్పవయ్యా అని అడుగుతున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఇది உலகமுண்ட பெருவாயா ஆராயிரப்படி இப்படி திருநாட்டிலே கேட்கும்படி கூப்பிட்டு அழைத்தும் அவனை காணப்பெறாமையாலே இணையவனை காண்கைக்கு உபாயம் இவன் திருவடிகளை శరణం పుగుగై పోకి మత్తొన్నుమిల్లై ఎన్ను పార్తు. ఈ రీతిగా పరమపదానికి కూడా వినపడేటట్లుగా మొరలు పెట్టుకొని పిలిచినప్పటికీ కూడా పెరుమాళ యొక్క దర్శనం లభించలేదు ఆళ్వార్లకి. కాబట్టి ఇలాంటి పెరుమాళని ఇప్పుడు నేను దర్శించేటువంటి ఉపాయం ఏమిటో తెలుసా, ఆయన యొక్క తిరువడిగళ్ళని శరణాగతి చెయ్యటమే తప్ప మత్తొన్ను మెల్లయ్యన్ను పార్తూ ఇంకొక ఉపాయమే లేదు అని భావించారట ఆళ్వార్లు. అప్పుడు ఇవనుడే కారుణ్య వాత్సల్యాది గుణంగళై పత్తాశాగ చొల్లికొండు పిరాటి పురుషకారమాగ సర్వలోక శరణ్యనాన తిరువేంగడముడయాన్ తిరువడిగలై శరణం పుగుகிறாరు. అలాంటి ఆ స్వామి యొక్క కారుణ్యము, వాత్సల్యము, ఆది అని చెప్పారు కదా, మిగతా కూడా సౌశీల్యము, సౌలభ్యము ఇలాంటి గుణాలన్నీ కలిగినటువంటి వాడు కదా ఆయన. అలాంటి గుణాలు కలిగినటువంటి వాడు కాబట్టి నన్ను తప్పకుండా రక్షించి తీరుతాడు అని భావించినటువంటి ఆళ్వార్లు విరాటిని పురుషకారంగా పెట్టుకొని సర్వలోక రక్షకుడైనటువంటి సర్వలోక శరణ్యనాన లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఆశ్రయించతగినటువంటి వాడైన ఆ తిరువేంగడముడయాన యొక్క తిరువడిగళ్లలో శరణం పుగుகிறாరు, శరణాగతి చేస్తూ ఉన్నారు ఆడవాళ్ళు. ఇది అవతారిక. మొదటి పాసురానికి అర్థం ఏమిటి? కారుణ్య వాత్సల్యాది అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణ నాగయ్యాలు. ఎలాంటి వాడు స్వామి? కారుణ్యము, వాత్సల్యము మొదలైనటువంటి అనవధిక హద్దులేనటువంటి అసంఖ్యాకాలైనటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడట స్వామి. అదిగో అదే మనకి ఈ పాసురంలో కూడా చెప్తున్నారు. ఎలాగా? ఉలగముండ పెరువాయా అని చెప్పడం వల్ల రక్షకత్వం అనే గుణం కలిగినటువంటి వాడు. ఉలప్పిల్ కీర్తి అని చెప్పడం వల్ల, కీర్తి అమ్మానే అని చెప్పడం వల్ల జ్ఞానము శక్తి కలిగినటువంటి వాడు. అలానే నెలవం చూడరు ఉలప్పిల్ కీర్తి అని చెప్పడం వల్ల జ్ఞానము శక్తి అనే గుణాలు కలిగినటువంటి వాడు. అమ్మానే అని చెప్పడం వల్ల శేషి ఆయన స్వామి శేషిత్వం కలిగినటువంటి వాడు.
నిలవం సుడర్ సూర్యుడి మూర్తి అని చెప్పడం వల్ల ఆయన దివ్యమంగళ విగ్రహం చెప్పబడుతోంది అని నెడియాయ్ అడియేన్ అని చెప్పడం, నెడియాయ్ అని చెప్పడం వల్ల అపరిచ్ఛేదమైన కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు స్వామి అని చెప్పినట్లుగా ఇక్కడ కూడా ఏం చెబుతున్నారు? కారుణ్య వాత్సల్యాది అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణం ఆగయ్యాలు. కారుణ్యము వాత్సల్యము మొదలైనటువంటి హద్దులేని అసంఖ్యాక లెక్కలేనటువంటి కళ్యాణ గుణాలు కలిగిన వాడైనప్పటికీ కళ్యాణ గుణాలు కలిగిన వాడును స్వతేజస నిఖిల జగత్తయ్యం ఉద్భాసితిప్పియా నిన్న దివ్య రూపత్తై ఉడయ్యనాయ్. తన యొక్క తేజస్సుతోటి లోకాలన్నింటినీ కూడా ప్రకాశింపచేసేటట్లుగా ఎలా నిలవం చూడర్ సూర్యుడి మూర్తి అన్నారు కదా, ఆ కొండ మీద నిలబడి ఉన్నాడు అన్నారు కదా. ఎలాగా? నిఖిల జగత్తయ్యం ఉద్భాసిప్పియా నింద దివ్య రూపత్తై ఉడయ్యనాయ్. ఈ లోకాలన్నింటినీ కూడా చేసే రీతిగా తేజస్సు కలిగినటువంటి దివ్య రూపం కలిగిన వాడై, అంతేకాదు ఎనక్కు ధారకనాహయ్యాళం, నాకు ధారకం ఆయనే అని పరవ్యోమ నిలయనానా నీ కరణపద విదూరవర్తి ఆగయ్యన్నియే. నువ్వు ఎలాంటి వాడివి? పరమ వ్యోమ నిలయనాన నీ పరమపదంలో ఉండేటువంటి వాడివి. అలాంటి స్వామివైనప్పటికీ నీ కరణపద విదూరవర్తి ఆగయ్యండియే. అలాంటి నువ్వు ఎక్కడో పరమపదంలో ఉంటావు, ఈ కంటికి మాంస చక్షువులకి దర్శించడానికి వీలు కాని వాడిలాగా ఉండేటువంటి వాడివి. అలాంటి వాడివి ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? కరణ పద విదూరవర్తి ఆగయ్యండియే. ఈ కరణాలకి దూరంగా ఉన్నాడు, ఈ ఇంద్రియాలకి కనపడనటువంటి వాడిలాగా ఉన్నాడు. ఆయన్ని మనం సేవించలేము, ఆయన్ని పొందలేము. అది పరంపదంలో ఉన్నాడంటే ఈ కరణాలతోటి ఆయన దగ్గరికి వెళ్ళగలమా? ఈ ఇంద్రియాలతోటి ఈ కాళ్ళతోటి నడిచి మనం పరమపదానికి వెళ్ళగలమా? వెళ్ళలేము. అలానే ఈ ఇంద్రియం ఈ మాంస చక్షువులతోటి ఆయన్ని దర్శించగలమా? పరమపదంలో ఉన్నటువంటి స్వామిని ఆయన్ని దర్శించలేము. అలా కాకుండా ఎలా ఉన్నాడు ఆయన? తన యొక్క తేజస్సుతోటి జగత్తులన్నింటినీ ప్రకాశింపచేసేటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగిన వాడిగా ఉన్నాడు, నాకు ధారకుడుగా ఉన్నాడు. ఎక్కడో పరమపదంలో ఉండేటువంటి స్వామి ఈ లోకంలోకి ఈ ఇంద్రియాలతోటి ఆయన దగ్గరికి నడిచి వెళ్ళేలాగా, ఆయన్ని ఈ నేత్రాలతోటి సేవించేటట్లుగా కరణపద విదూరవర్తి ఆగయ్యండి. అది ఈ కరణాలకి అందుబాటులో లేడు అనేటువంటి స్థితి కాకుండా కరణ విషయమా కైకాగా ఈ ఇంద్రియాలకి దర్శనమిచ్చేటట్లుగా, ఈ ఇంద్రియాలతోటి ఆయన్ని అనుభవించేటట్లుగా సకల లోక తిలకభూతమాన తిరుమలయ్యిలే పుగుందు నిండు అరుడు గయ్యాలం. సకల లోక తిలకభూతమాన ఎలా ఉన్నాడు? తిరువేంగడం మీద ఎత్తుగా ఉంటాడేమో, ఆ ఎత్తైన కొండ మీద వేయించేసి ఉండటంలో ఈ భూమండలం మొత్తం ఒక స్త్రీ అనుకుంటే స్త్రీ యొక్క నుదురు భాగంలో భూమి పిరాటికి నుదుటి భాగంలో పెట్టే తిలకములాగా ఉన్నదట ఈ తిరువేంగడం. అలా సకల లోక తిలకభూతమాన తిరుమలయ్యిలే. ఈ లోకాలన్నింటికి కూడా లోకాలన్నింటినీ ఒక వ్యక్తి అనుకున్నా, ఆ వ్యక్తి యొక్క నుదురు, ఆ నుదురు మీద పెట్టే తిలకం లాంటిదిగా ఉన్నదట ఈ తిరుమల. అలాంటి తిరుమలలో పుగొందు నిన్నరుడు గయ్యాలం, అక్కడ వేంచేసి ఉండటం చేత நான் உனக்கு కుడి అడియేనాగయ్యాలం. అది కులదొల్లడియేనని చెప్పడం వల్ల నేను మాత్రమే కదయ్యా, మా పూర్వులంతా కూడా నీకు దాసులే, ప్రాచీనమైనటువంటి దాసునే నేను అని ఉన్ తిరువడిగలిలే ఉన్నే ఎన్నై చేర్తు అరుళవేణుం ఎన్గిరార్. యొక్క తిరువడిగళ్లలో నన్ను చేర్చుకోవయ్యా స్వామి అని ప్రార్థిస్తున్నారు ఆలవాళ్ళు ఈ పాసురంలో. ఇది ఆరాయిరప్పడైపోయింది. ఇప్పుడు పన్నీరాయిరప్పటికి మొత్తం సారంగా 10 పాసురంలో ఇచ్చినటువంటి విషయాలని ఒక్కొక్క పాసుర సారంగా ఒక్కొక్క పదం ఇస్తారు కదా. అది 10ஆம் తిరువాయ్మొழியில். ఈ 10వ తిరువాయ్మొழிలో కీస్తమక్కు పిరంద ప్రావణ్యాతిశయత్తాలే పురుషార్థ వైలక్షణ్య నిబద్ధమాన ஆர்த்தி பிறந்து கூப்பிட்டவர் பலசித்திக்கு శరణ్యనాన అవన్ తిరువడిగలయ్యొజియ ఉపాయం ఎల్లై ఎన్ను అరుదిట్టు. కిందటి తిరువాయ్మొழிలో
ఆళ్వార్లకు కలిగినటువంటి ఆ ప్రీతి అతిశయం, ఆర్తి ప్రావణ్య అతిశయం, ఆయన్ని పొందాలి 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 అనేటువంటి ఆ ప్రావణ్యం అనేటువంటిది ఏమైంది? అతిశయ పురుషార్థ వైలక్షణ్య నిబద్ధనమాన ఆర్తి అంటే ఆ పురుషార్థానికి ఉన్నటువంటి విలక్షణత అంత గొప్ప. పురుషార్థం ఏమిటి? కైంకర్యం. ఆ కైంకర్యం ఎలాంటిది? విలక్షణమైనటువంటిది. ఆ విలక్షణత కైంకర్యం యొక్క వైలక్షణ్య కారణంగా ఆడవాళ్ళకేమిటి? ఒక గొప్పది అని తెలిసినప్పుడు దాన్ని పొందాలి పొందాలనేటువంటి ఆర్తి కలుగుతుంది కదా. అలాంటి ఆర్తి కలిగినటువంటి ఆడవాళ్ళు ఏం చేశారు? కూపిట్టవారు, మొరలు పెట్టుకున్నారు. ఎక్కడ దాకా? వినపడే వరకు, పరమపదం వరకు వినపడేదాకా మొరలు పెట్టుకున్నారు ఆడవాళ్ళు, నేరాయనుల నాయుడు. కానీ ఫలసిద్ధిక్కు శరణ్యనానావన్ తిరువడిగలయ్యే ఉపాయం ఎల్లయ్యన్ను అరుదయిట్టు. కాబట్టి ఫలం సిద్ధించాలంటే శరణ్యుడైనటువంటి ఆయన యొక్క తిరువడిగలు తప్ప వేరే ఉపాయమే లేదు అని తెలియచేస్తూ, శరణ్యత్వ ప్రకాశకమాన అఖిల జగద్రక్షణాకారత్తయ్యం, శరణ్యత్వాన్ని ప్రకాశింపచేసేటువంటి అఖిల జగద్రక్షణ ఆకారాన్ని మొదటి పాత్రలో అన్నమాట. ఎలా ఉలగముండ పెరువాయా అని చెప్పడం వల్ల ఆయన జగత్తుని రక్షించాడండి ఆ రీతిగా. కాబట్టి రక్షకత్వం అనే గుణం కలిగినటువంటి వాడు పరమాత్మ అండి. శరణ్యత్వ ప్రకాశకమాన, శరణ్యుడైనటువంటి వాడికి ఉండవలసినటువంటి గుణాల్లో ఒకటేమిటి? జగద్ రక్షణము. ఆ రక్షణ చెబుతున్నారు ఈ మొదటి పాత్రలో. ఉలగముండ పెరువాయా అని చెప్పడం వల్ల శరణ్యత్వాన్ని ప్రకాశింపచేసేటువంటి అఖిల జగద్రక్షణ ఆకారత్తయం, జగత్తులన్నిటినీ రక్షించినటువంటి వాడు అని. రెండవ దాంట్లో అశేష విరోధి నివర్తనస్తిల్ అతి ఉజ్వల పరికర యోగత్తయ్యం, అదిగా ఆశ్రయించిన వాళ్ళ యొక్క విరోధులని నివర్తింప చేయడంలో అతి ఉజ్వల పరికర యోగత్తయ్యం, అది మిక్కిలి ప్రకాశించేటువంటి ఒక పరికరం. ఏమిటి? బహుశా చక్రాయుధం అయి ఉంటుంది. అలాంటి చక్రాయుధాన్ని ధరించినటువంటి వాడు అని. రూప గుణ సారస్యత్తాలు ఉండాన ఉత్తుంగ అనుభావ్యతయ్యం, ఆయన యొక్క రూపాలలో ఉన్నటువంటి, రూపములో ఉన్నటువంటి సారస్యం, గుణాలలో ఉన్నటువంటి సారస్యం పట్టి ఉత్తుంగ అనుభావ్యతయ్యం, గొప్పగా గొప్పగా అనుభవింపబడవలసినటువంటి వాడు అని. జగద్విరోధిగడుక్కు తీంగు విళైక్కుం శ్రీమత్తయ్యం, జగత్తులో ఉన్నటువంటి విరోధులకి ఆ అపకారాన్ని పెంపొందింపచేసేటువంటి శ్రీమత్తయ్యం అంటే లక్ష్మీ సంబంధమైన, అంటే ఆశ్రయించిన వాళ్ళ విరోధులని పోగొట్టేటువంటి వాడనే. జగత్ విరోధిగడుకు, జగత్తుకే విరోధులైనటువంటి వాళ్ళకి తీంగు విళైక్కం, అలాంటి వాళ్ళ విషయంలో అపచారాన్ని తలపెట్టేటువంటి శ్రీమత్తయ్యం, సంపద కలిగిన వాడు అయ్యుంటాడు. ఆశ్రిత రక్షణార్థమాన అనాయాస వ్యాపారత్తయ్యం, ఆశ్రితలను రక్షించడం కోసమని అనాయాసంగా చేసేటువంటి కార్యాలు. అంటే ఏమిటండి ఈ ఆశ్రిత రక్షణ? నాకు ఎందుకు వచ్చిన తలనొప్పి అని ఏదో ఆయాస పడుతూనో ఇబ్బంది పడుతూనో చేయడు, అనాయాసంగా చాలా సులభంగా చేసేస్తాడు, ఇష్టంగా చేసేటువంటి వాడు అని. అతిశయిత జ్ఞానర్కుం ఆరాధ్యనాంబడి అయ్యం, గొప్ప జ్ఞానులకు కూడా ఆరాధ్యుడుగా ఉండేటువంటి స్థితిని. సర్వసాధారణ సారస్యాతిశయత్తయ్యం, సర్వసాధారణ సారస్య అతిశయత్తయ్యం, అందరికీ ఆనందాన్ని అనుభవింపచేసేవాడై ఉంటాడు. సర్వసాధారణ సారస్య అతిశయం అన్నారు కదా, అందరికీ ఆనందాన్ని అనుభవింపచేసేవాడు అని. ఏదైనా ఎక్కడన్నా కొన్ని పదాలకి అర్థాలు ఏదైనా మీకు తప్పుగా అనిపిస్తే పెద్దల దగ్గర ఎవరి దగ్గరైనా తెలుసుకొని అది సరి చేసుకునే ప్రయత్నం చేయండి. ఇవి కొన్ని పదాలు ఆ సమయానికి ఆచార్యులు ఎలా కృప చేస్తే అలా వస్తాయి, సాధారణంగా ఉండదు. కానీ కొన్ని పదాలు ఇది నేను వినకుండా చెప్పుకునేదే కాబట్టి అలా ఏదైనా తేడా వస్తే మీరు పెద్దల దగ్గర విన్నప్పుడు ఓహో ఆవిడ అలా పొరపాటుని చెప్పుకుంటారనో తెలియక చెప్పుకుంటారని భావించండి. ఏదైనా ఇలా కొన్ని సర్వసాధారణ సారస్యాతిశయం అన్నారనుకోండి, అంటే అందరికీ అందుబాటులో అందరికీ ఆనందాన్ని ఇచ్చేవాడని అడిగేనికి భావన కలిగింది, అదే చెప్పాను. తర్వాత సావరోధరాన ఈశ్వరాభిమాని గడుక్కుం సాదర ఆశ్రయణే నాంబడి అయ్యం, అవరోధరాన ఈశ్వరాభిమాన గడుక్కు, వాళ్ళకి అవరోధంగా ఉండేటువంటిది ఏమిటి? బ్రహ్మరుద్రాదులకు అయి ఉంటుంది.
నేనే ఈశ్వరుడిని అనేటువంటి అభిమానం కలిగినటువంటి వాళ్ళకు కూడా సాదర ఆశ్రయణీనాంబడి అయ్యం, అంటే బ్రహ్మరుద్రాదులు లాంటి వాళ్ళకు కూడా ఆశ్రయణీయుడు ఈయనేనండి అన్నట్లుగా ఉన్నవాడు. అతిశయిత భోగ్యమాన అవయవ శోభయ్యం, అతిశయించినటువంటి భోగ్యత కలిగిన అవయవ శోభ, సౌందర్యం అన్నమాట. దివ్యమంగళ విగ్రహ సౌందర్యము అని ఆశ్రయణీయత్వ ఆకారత్తయ్యం అనుసంధిస్తూ, అది ఆశ్రయించేటువంటి రూపం కలిగినటువంటి వాడు అని అనుసంధానం చేసి, ఆశ్రయణీయత్వ ఆకారం అంటే ప్రియప్పచండీన అలరమేలు మంగ ఇరై మార్బా కదా, అగలగిల్లే నెరయ్యుమెందు అలరమేలు మంగ ఇరై మార్బా అన్నారు. కాబట్టి ఆశ్రయించేటప్పుడు లక్ష్మీ విశిష్టుడుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని అనుసంధానం చేసుకున్న ఆడవాళ్ళు ఇప్పటి శరణ్యనాన తిరువేంగడమడయాన్ విషయమాగా సక్రమ సమగ్ర శరణాగతియే ఇప్పణ్ణి తలైకట్టుగిరారు. ఈ రీతిగా శరణ్యుడైనటువంటి తిరువేంగడమడయాన్ విషయమాగా, శరణ్యుడు అంటే ఏమిటి? గుణాధికుడు, గుణాలు కలిగినటువంటి అతిశయిత గుణాలు కలిగినటువంటి తిరువేంగడమడయాన్ విషయంలో సక్రమ సమగ్ర. సక్రమ ఒక క్రమంలో, ఎలా పెరుమాళని ఆశ్రయించాలంటే పిరాటి పురుషకారంగానే వెళ్ళాలి అని చెప్తారు కదా, అలా పిరాటి పురుషకారంతో ఒక క్రమంలో సమగ్ర, అదే సమగ్రమైనటువంటి శరణాగతి అండి. వెళ్ళి ఆయన్ని ఆశ్రయించడం నేరుగా అంటే అది సమగ్రమైనటువంటి శరణాగతి కాదు. కాబట్టి పిరాటి మారులను ముందుంచుకొని శరణాగతి చేస్తూ ఉన్నారు ఈ తిరువాయముడిలో ఆళ్వార్లు అని ఈ తిరువాయముడిని ముగిస్తారు ఆళ్వార్లు. ఆళ్వార్లు చేసేటువంటి సమగ్రమైనటువంటి శరణాగతి ఈ ఉలగముండ పెరువాయ అనేటువంటి ఈ తిరువాయముడిలో చేసినటువంటి శరణాగతి. ముందు 4 శరణాగతులు చేసినప్పటికీ కూడా అయితే ఒక విషయం మనకు తెలుసుకోవాలి. ఏమిటి? 4 సార్లు శరణాగతి చేశారు ఆళ్వార్లు, కానీ ఎక్కడా కూడా ప్రత్యక్షంగా మనకి లక్ష్మీ సంబంధం కనపడదు 4 శరణాగతుల్లో కూడా. కానీ 4 సార్లు దూతలని పంపించారు ఆళ్వారు. 4 దౌత్యాలని చెప్పుకున్నామా? అంజరే మడనారాయవో ఇగలు పూంకజివాయ్ పొన్నులగాళీరు అది ఎంకానల్ అగంకజివాయ్ అని 4 సార్లు దూత ప్రేషణం చేశారు ఆళ్వారు. 4 సార్లు కూడా లక్ష్మీ సంబంధం దూతలని పంపించినప్పుడు లక్ష్మీ సంబంధాన్ని ప్రత్యక్షంగా చెప్తారట ఆళ్వారు ఆ 4 తిరువాయముడుల్లో కూడా. అందుకనే చెప్తారు కదా, ఆవిడ యొక్క సమక్షంలో వెళ్ళి చెప్పండి మీరు, ఎక్కడైతే మనం చెప్పినటువంటి మాటకి తిరుగుండదో అలాంటి చోటకి వెళ్ళి చెప్పండి. ఇలాంటి పక్షులకి ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటారు కదా. 4 దూతలుగా పంపించినటువంటి 4 తిరువాయముడుల్లోనూ కూడా ఆడవాళ్ళు లక్ష్మీ సంబంధాన్ని ప్రత్యక్షంగా చెప్పినటువంటి ఆళ్వారు ఈ 4 శరణాగతుల్లో ముందు చేసినటువంటి 4 శరణాగతుల్లో కూడా లక్ష్మీ సంబంధము ఎలాంటిదంటే అస్పష్టతరం అని చెబుతారు. స్పష్టంగా మనకి కనపడదు. ఎలా కనపడదంటే తిరుమంత్రంలో వలె, చరమ శ్లోకంలో వలె అని చెప్పినట్లు అలా ఇది సక్రమమైనటువంటి సమగ్రమైనటువంటి శరణాగతట ఈ ఉలగముండ పెరువాయ అనేటువంటిది. సక్రమం ఏ క్రమంలో వెళ్ళాలో ఆ క్రమము, సమగ్రం అంటే పూర్తిగా చక్కగా అంటే అన్ని చేయవలసినటువంటి రీతిగా చేసినటువంటిది అని అనుకుంటున్నాను. అలాంటి శరణాగతిని చేసి తలైకట్టుగిరారు ముగిస్తున్నారు ఈ తిరువాయముడిని. ఇది పన్నీరాయరప్పటికి ఈ తిరువాయముడిలో మొత్తం చెప్పబడే విషయాలు ఇవి అని చెప్పారు. ఇప్పుడు పన్నీరాయరప్పడిలో మొదటి పాసురానికి అర్థం చెప్పుకుంటాం కదా మనం. అనంతరం முதறபாட்டில் அகில ஜகத்ரட்சகமான ஸ்வபாவ விசேஷங்களை உடையாய்க்கொண்டு திருமலையிலே சந்நிహితనాన உன்னை ஸ்வதசித்த சேஷத்வ ஸ்வரூபனான நான் கிட்டும் பிரகாரம் அருளி செய்ய வேணும் என்கிறார். అఖిల జగద్రక్షకమాన స్వభావ విశేషங்களை ఉడయ్యాయికొండు. ఏమిటి? అఖిల జగద్రక్షకుడైనటువంటి స్వామి యొక్క స్వభావ విశేషణాలని జగద్రక్షకమనే స్వభావ విశేషణాన్ని కలిగినటువంటి వాడయ్యి. ఏమిటి జగద్రక్షణ అంటే? ఈ తిరువామిడిలో ఏం చెప్పుకున్నాము? ఒక్కొక్క పాసురంలో స్వామి యొక్క ఒక్కొక్క గుణం చెప్పబడుతుంది అని చెప్పుకున్నాం కదా. ఇందులో అఖిల రక్షణ చెప్పబడుతోంది ఈ పాసురంలో. అంటే స్వామి యొక్క రక్షకత్వం చెప్పబడుతోంది. ఏ పదం ద్వారా చెప్తున్నారు ఇక్కడ?
ఉలగముండ పెరువాయ అనేటువంటి పదం ద్వారా ఆయన అఖిల జగద్రక్షకుడండి అనేటువంటి విషయం. అఖిల జగద్రక్షణ అంటే మనం ఏమనుకుంటాము? రక్షకత్వం అన్నా, ఉపాయత్వం అన్నా, ఫలప్రదత్వం అన్నా, ప్రాప్యత్వం అన్నా ఇవన్నీ కూడా ఒకే రకమైన పదాలు కాదండి. వీటికి వేరు వేరు అర్థాలున్నాయి. ఉపాయత్వము వేరు, రక్షకత్వం వేరు, ఫలప్రదత్వం వేరు, ప్రాప్యత్వం వేరు. ఉపాయత్వం అంటే స్వామి ఉపాయభూతుడు అన్నాం. ఉపాయభూతుడు అంటే ఎందుకు ఉపాయభూతుడు అంటే ఏమిటి అర్థం అంటే మనల్ని ఫలము దగ్గరికి చేర్చేటువంటి వాడు. ఫలం ఏమిటి? మనం కోరుకునేటువంటి ఫలం పరమాత్మని పొందటమే. అంటే ఆయన్ని పొందేలాగా చేసే ఆ పరమాత్మ దగ్గరికి చేర్చేటువంటిదే ఉపాయము. అంటే ఆ ఉపాయం ఆయనే అన్నాడు, అది వేరే విషయం. ఉపాయము అంటే అర్థం ఏమిటయ్యా అంటే మనం ఏ ఫలాన్నైతే కోరుకుంటున్నామో ఆ ఫలము దగ్గరికి మనల్ని చేర్చేటువంటిదే ఉపాయము. అంటే ఇవన్నీ కూడా ఈ పదాలు మనకి ఎప్పుడూ వస్తూ ఉంటాయి. కానీ వాటికి సరైనటువంటి అర్థం ఏమిటో మనకి తెలియటం కోసమని స్వామి అర్థాలన్నీ సాధించారు. రక్షకత్వం అనుకుంటున్నారు. రక్షకత్వం కలిగినటువంటి వాడండి ఆయన. ఉపాయంగా ఉండేవాడు, రక్షకుడుగా ఉండేవాడు, ఫలప్రదుడని ఇన్ని చెప్పుకుంటాం కానీ కరెక్ట్ మీనింగ్ ఏంటో నాకైతే సరిగ్గా తెలియదు. అందుకనే ఇప్పుడు స్వామి చెప్పినటువంటి అర్థాలను మనం చెప్తున్నాం. రక్షకత్వం అంటే ఏమిటి? రక్షకత్వం రక్షించడం అంటే ఏమిటండి అంటే ఇష్టప్రాప్తి, అనిష్ట నివృత్తి. ఏమిటి ఇష్టప్రాప్తి, అనిష్ట నివృత్తి? అనిష్ట నివృత్తి ఏమిటి? ఈ సంసార సంబంధాన్ని తొలగింప చేయటం. ఇష్టప్రాప్తి ఏమిటి? తన దగ్గరికి చేర్చుకోవటం. ఇది కదా మనకి ఇష్టమైనటువంటిది ఆయన్ని పొందటం, మనకి అనిష్టమైనటువంటిది ఈ సంసార సంబంధం తొలగిపోవటం. సరే, ఉపాయత్వం అంటే ఏం చెప్పుకున్నాం? ఉపాయం అంటే ఏమిటి? ఫలం దగ్గరికి చేర్చేటువంటిది. ఆయనే ఉపాయం. అంటే మనం ఏం చేస్తాడు? మనం ఎవరిని పొందాలనుకున్నాము వాళ్ళని పొందింప చేసేటువంటి వాడు. అక్కడికి వెళ్ళావు, పొందేది ఆయన్నే, అది తర్వాత. కానీ ఉపాయం అంటే ఏమిటంటే మనం ఫలం దగ్గరికి చేర్చేటువంటిది అని. ఆ తర్వాత రక్షకత్వం అంటే మనకున్న అయిష్టాలని తొలగింపచేసి ఇష్టాలని పొందింపచేసేటువంటిది అని. ఫలప్రదత్వము అంటే ఉపాయం ద్వారా ఇప్పుడు మనం ఒక ఉపాయాన్ని పట్టుకొని ఆయన్ని చేరుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు కావలసినటువంటి ఫలాలను ఇచ్చేటువంటి వాడు. అది ఫలప్రదత్వ శక్తి కలిగిన వాడు. అంటే నువ్వు ఆయన్ని చేరిన తర్వాత నీకే ఫలాన్ని ఇవ్వాలో ఆ ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు. అందుకని ఫలప్రదుడండి స్వామి అని చెబుతారు. అలానే ప్రాప్యత్వము అన్నాం. ప్రాప్యత్వము అంటే ఏమిటి? ఫలము. ఆ ఫలం ఏమిటి? ఆయనే ఫలము. అయితే అంటే ఆ ఫలం అంటే ఏమిటి? మనం అనుభవించేటువంటిది. కాబట్టి పురుషార్థంగా అనుభవించతగినటువంటి వాడు స్వామి. ఇప్పుడు క్లియర్ గానే ఉండుంటుంది అనుకుంటున్నా. మళ్ళా ఒక్కసారి చెప్తా. చెప్పినవే చెప్తున్నాను అనుకోకుండా ఒకటికి 2 సార్లు వింటేనే ఇప్పటికి కాకపోతే ఎప్పటికైనా ఒకసారి గుర్తుంటాయేమో అని, నాకు గుర్తుంటాయేమో అనే ఆశ కోసం చెప్తున్న విషయం. మీ అందరికి ఒకసారి చెప్పగానే బహుశా అర్థమవుతుంది, గుర్తుంటుందేమో. అదేంది కొంచెం 1కి 2 సార్లు చెప్తే తప్ప గుర్తుండని తత్వం కనుక. అందుకని ఉపాయత్వం అంటే ఏమిటి? మనల్ని ఫలం దగ్గరికి చేర్చేటువంటి వాడు. రక్షకత్వం అంటే ఏమిటి? అయిష్టాలను తొలగింపచేసి ఇష్టాన్ని వాడు. ఫలప్రదత్వం అంటే ఏమిటి? ఉపాయం ద్వారా దగ్గరికి చేరినటువంటి వాళ్ళకి కావలసిన ఫలాలను ఇవ్వటం అనేటువంటి దాన్ని, అది ఫలప్రదత్వం. ప్రాప్యత్వం అంటే ఏమిటి? ఫలము. ఫలం ఏమిటి? ఆయన్ని పొందటమే ఫలం. అంతేకాదు మన పురుషార్థంగా అనుభవించదగినటువంటి వాడు కనుక ఆయనే ప్రాప్యత్వము. అయితే ఈ 4 విషయాలు ఎప్పుడైతే తెలుస్తాయో మనకి భక్తికి ప్రపత్తికి ఉన్నటువంటి తారతమ్యం కూడా అప్పుడు మనకి క్లియర్ గా అర్థమవుతుందట. మనం భక్తి అన్నా ప్రపత్తి అన్నా 2 ఒకటే అనుకుంటున్నామేమో. కాదండి, భక్తి వేరు, ప్రపత్తి వేరు. అయితే భక్తి వేరు, ప్రపత్తి వేరంటే భక్తి అంటే ఏమిటి? ప్రపత్తి అంటే ఏమిటి? భక్తి అనేటువంటి భక్తి మార్గం ద్వారా భగవంతుడిని పొందాలనుకునేటువంటి వాళ్ళకున్నటువంటి భక్తే వాళ్ళకి భగవంతుణ్ణి పొందింపచేసేటువంటి ఉపాయము. అదే ప్రపత్తి చేసినటువంటి వాడికి
ఆయన యొక్క ఆయనే ఉపాయము. అంటే భక్తి మార్గంలో ఉన్నటువంటి వాడికి భగవంతుణ్ణి పొందింప చేసేటువంటిది వాళ్ళకున్నటువంటి భక్తే. కానీ ప్రపత్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి భగవంతుణ్ణి పొందింప చేసేది ఆ భగవంతుడే. అది ఒక్కటే తారతమ్యం. ఆ తర్వాత ఇదిగో ఈ రక్షకత్వం కానీ ఫలప్రదత్వం కానీ మిగతావన్నీ సమానమట. ప్రపత్తిలో ఆ ఒక్కటే తారతమ్యం తప్ప మిగతావన్నీ కూడా ఆయనే ఉపాయం. ప్రాప్యం అంటే భక్తి యోగం ద్వారా వెళ్ళినటువంటి వాడి కూడా ప్రాప్యం ఆయనే. ఆ ఫలప్రదుడు ఆయనే, రక్షకుడుగా ఉండేటువంటి వాడు ఆయనే. అంటే భక్తి మార్గానికి ప్రపత్తి మార్గానికి ఉన్న ఒకే ఒక తారతమ్యం, వాళ్ళకి భక్తే ఉపాయము. వాళ్ళ యొక్క భక్తే వాళ్ళని భగవంతుణ్ణి పొందింప చేసేటువంటి సాధనంగా వాళ్ళు భావిస్తారు. ప్రపత్తి చేసినటువంటి వాళ్ళు నాకు ఏ ఉపాయాలు లేవయ్యా, నువ్వే ఉపాయము అని భావిస్తారు. అంటే ఆ తర్వాత జరిగేవన్నీ కూడా అన్ని వాళ్ళకి మనకి అన్ని సమానమేనండి. అదే భక్తికి ప్రపత్తికి ఉన్నటువంటి తారతమ్యము. ఆయనే ఉపాయము ప్రాప్యమని భావించేటువంటిది ప్రపత్తి, ఆయన భక్తే ఉపాయము ఆయన ప్రాప్యమని భావించేటువంటిది భక్తి మార్గం. అర్థమైంది కదా? ప్రపత్తిలోనేమో భక్తి ఉపాయం అని భావిస్తాడు, ఉపాయము భక్తి, ఉపేయమేమో సర్వేశ్వరుడే. ప్రపత్తిలో ఉపాయము సర్వేశ్వరుడే, ఉపేయము సర్వేశ్వరుడే. అయితే ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనకి ఆయనకి ఇద్దరిలో మారనటువంటి ఒకే ఒక గుణం, ఒకే ఒక గుర్తు ఏమిటి అంటే ఆయనకి రక్షకత్వం అనేటువంటిది మారదు, మనకి శేషత్వం అనేటువంటిది మారదు. ఎప్పుడు ఇందు ఇమయాద అడయాళం అంటారు, ఎప్పటికి ఎండ్రుం ఇడయాద, ఎప్పటికీ విడనటువంటి ఒక గుర్తు ఏమిటయ్యా అంటే రక్షకత్వం ఆయనకి గుర్తు, మనకి శేషత్వం రక్షకత్వం ఆయనకి స్వరూపం, శేషత్వం అనేటువంటిది మనకి స్వరూపం. ఈ రెండు మాత్రం ఎన్ని రకాలు ఉన్నప్పటికీ కూడా ఈ రెండు మారకుండా స్థిరంగా ఉండేటువంటివి అని చెప్తూ ఇక్కడ ఏం చెప్పారు, முதறபாட்டில் అఖిల జగద్రక్షకమాన స్వభావ విశేషంగళై ఉడయ్యాయికొండు. అంటే ఈ మొదటి పాత్రంలో రక్షకత్వం అనే గుణం కలిగినటువంటి వాడు స్వామి. రక్షకత్వం అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇష్ట ప్రాప్తి అనిష్ట నివృత్తి. అనిష్ట నివృత్తి అంటే ఈ సంసారాన్ని తొలగింప చెయ్యటం, ఈ సంసార సంబంధాన్ని తొలగింప చెయ్యటం. ఆ తర్వాత ఇష్టప్రాప్తి అంటే తనదైనటువంటి ఆ పరమపదాన్ని అనుగ్రహించడం, అక్కడ కైంకర్యాన్ని కృప చేయడం, అది ఇష్టప్రాప్తి. అది ఉలగముండ పెరువాయా అనేటువంటి ఆ పదంతో ఆయన రక్షకుడు అనేటువంటి విషయాన్ని చెప్తూ అలాంటి స్వభావ విశేషంగళైవడయ్యయ్యా ఇక్కొండు. అలాంటి స్వభావ విశేషాలు అంటే ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఉలగముండ పెరువాయ అనే పదంతో రక్షకత్వం కలిగినటువంటి వాడు అని, ఉలప్పిల్ కీర్తి అని చెప్పడం వల్ల జ్ఞానము శక్తి అనేటువంటి గుణాలు కలిగినటువంటి వాడు. ఏమండి జ్ఞానము శక్తి ఎందుకండి ఆయనకి అంటే ఆయన రక్షించాలి అంటే ఎవరిని రక్షించాలో ఎలా రక్షించాలో అనేటువంటి విషయం ఉండాలి కదా. కాబట్టి జ్ఞానం అనే గుణం కలిగిన వాడై ఉండాలి. ఆయనకి ఆశ్రయించినటువంటి వాడికి కలిగిన కష్టం ఈయన జ్ఞానం వల్ల తెలుసుకోగలిగాడు. కానీ రక్షించాలంటే శక్తి ఉండాలి కదా, ఆ శక్తి అనే గుణం కూడా కలిగినటువంటి వాడు అని. మొదటిదేమో రక్షకత్వము, ఆ రక్షకత్వానికి ఉపయోగపడేటువంటి జ్ఞానము శక్తి అనేటువంటివి ఉలప్పిల్ కీర్తి అనేటువంటి పదంతో చెప్పి ఈ రెండు చేయడానికి ఆయనకి మనకి ఉన్నటువంటి సంబంధం ఏమిటండి, అమ్మానే. పాసనంలోనండి ఈ పదాలన్నీ లైన్గా ఉన్నాయి. అమ్మనే ఆయన శేషి, మనం శేషభూతులం, అదే సంబంధం ఆయనకి మనకి అంటూ అలాంటి రక్షించేటువంటి దివ్యమంగళ విగ్రహంతో ఉన్నాడు. ఎక్కడ నిలవంచుడర్ సూజలి మూర్తి అని చెప్పడం వల్ల ఆయన దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడని, నెడియాయ్ అని చెప్పడం వల్ల అపరిచ్ఛేద్యమైనటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు అని. ఇవే స్వభావ విశేషాలు. అంటే అఖిల జగద్రక్షకమాన స్వభావ విశేషంగళైవడయ్యా ఇక్కొండు. ఇలాంటి స్వభావ విశేషాలు కలిగిన వాడయ్యుండి తిరుమలయిలే సన్నిహితనాన ఉన్నాయి, ఆ తిరుమల కొండ మీద సన్నిహితుడుగా ఉన్నటువంటి నిన్ను స్వతసిద్ధ శ్రేషత్వ స్వరూపనానన్నాన్ కిట్టుం
స్వతహా సిద్ధమైనటువంటి శేషత్వమే స్వరూపంగా కలిగినటువంటి వాణి. ఈ శేషత్వం అనేటువంటిది నేను ఎక్కడి నుంచో అడుక్కొని తెచ్చినటువంటిది కాదు, లేదా అది కాదచిత్వం. ఎప్పుడో ఇవాళ శేషత్వంగా ఉండాలండి, 4 రోజులు పోయాక ఈ శేషత్వం ఏం అక్కర్లా మనకి, ఈ శేషత్వాన్ని విడిచిపెట్టేయచ్చు అన్నట్లు కాదచిత్వం అప్పుడప్పుడు వచ్చి చేరేది మళ్ళా విడిచిపెట్టేదా అంటే కాదండి. అది స్వతసిద్ధమైనటువంటి శేషత్వం. శేషత్వం అనేటువంటిది ఆయనకి స్వతసిద్ధము, శేషత్వము అనేటువంటిది జీవుడికి స్వతసిద్ధము. స్వతసిద్ధం అంటే సహజమైనటువంటి గుణం, సహజమైనటువంటి రూపం, సహజమైన గుణము రూపము. ఆ రూపం శేషత్వం అనేటువంటిది జీవుడికి సహజమైనటువంటి స్వరూపము. అందుకని ఆళ్వార్లు అలాంటి తిరుమలలో అలాంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి నువ్వు తిరుమలలో సమీపించి ఉంటే అలాంటి నిన్ను స్వతసిద్ధ శేషత్వ స్వరూపనానన్నాను, సహజంగానే శేషత్వమే స్వరూపంగా కలిగినటువంటి నేను కిట్టుం ప్రకారం అరుడి చెయ్యవేణం, నిన్ను సమీపించేటువంటి విధానాన్ని నాకు అనుగ్రహించవయ్యా స్వామి అని ప్రార్థిస్తున్నారు ఆడవాళ్ళు ఈ మొదటి పాసురంలో. ఎలా? ఉలగముండ పెరువాయ, ఉలగం ఉండ పెరువాయ. ఉలగం ఉండ అంటే ఎప్పుడు లోకాలన్నిటినీ ఆరగించాడు? ప్రళయం అనే గొప్ప ఆపద కలిగింది ఈ లోకాలకి. ఆ ప్రళయాపత్తిలే లోకత్తై అముదు శేఖిరైడత్తిల్ ఉలగముండ పెరువాయ అన్నారు కదా. ఆ ప్రళయం అనేటువంటి గొప్ప ఆపద కలిగింది ఈ లోకాలన్నింటికి. ఆ లోకాలన్నింటినీ కూడా తాను ఆరగించి తన బొద్దలో ఉంచుకొని రక్షించాలనుకున్నాడు స్వామి. ఆ సందర్భంలో రక్ష్యత్తలవన్నీయే పెరుం పారిప్పై ఉడైతానా రక్షణ ఉపకరణమాన చిరుప్పవళత్తై ఉడయ్యనాయ్. ఉలగముండ పెరువాయ, పెద్ద నోరు కలిగిన వాడా అని ఒక విశేషణం వేసి చెప్తున్నారు ఆడవాళ్ళకి. ఎవరండి మనల్ని ప్రళయాపత్తి నుండి రక్షించినటువంటి వాడు? పెరుమాళ్ళ, లేకపోతే పెరుమాళ యొక్క ఆ పెరువాయ అంటే ఆ పెరువాయే మనల్ని రక్షించిందట. ఎలానట? ఆ పెరువాయ అంటే ప్రళయం అనే ఆపద కలిగింది లోకాలకి. ఆ లోకాలన్నీ ఆరగించాలనుకున్నాడు. ఆరగించాలనుకుంటే ఎలా ఉన్నదంట? రక్షత్తలవన్నీయే పెరుం పారిప్పై ఉడైస్తానా, రక్షించవలసినటువంటి లోకాలేమో కొంచెమే ఉన్నాయట, ఆయనకి రక్షించాలనే భావన చాలా ఎక్కువగా ఉన్నదట. ఎలానట? కోవెల్లో తిరుమంజనం అవుతోంది నంబెరుమాళ్ళకి. చాలా మంది ఉభయదారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రసాదాలకి చేయమని ప్రసాద కైంకర్యం చేసుకుంటున్నారు నంబెరుమాళ్ళకి. తిరుమంజనం పూర్తయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రసాద వినియోగం జరుగుతోంది. అందరికీ ప్రసాద వినియోగం పులిహోరో తైరు సాదమో చక్కెర పొంగలో వినియోగం చేస్తూ ఉన్నారట. చేస్తూ ఉంటే మామూలుగా అయితే దోసిట్లోనే కదా మనం ప్రసాదం పెట్టించుకుంటాము. కానీ ఎలా ఉన్నదట? దోసిట్లలో ప్రసాదం కాదు, పెద్ద పెద్ద పాత్రలు తీసుకొని ప్రసాదం పెట్టించుకోవాలన్నంత ప్రసాదాలు పెడుతూ ఉన్నారట. ఎందుకని అంతంత ప్రసాదాలు పెడుతూ ఉన్నారు అంటే, స్వామి ఏమిటి, ఇప్పుడు ఉభయదానిలో కొంత ప్రసాదం ఇస్తారు కదా, ఒక పాత్రలోనూ దేంట్లోనూ ప్రసాదం ఇస్తారు కదా. ఆ ఉభయదారులకి ఇవ్వవలసిన దానికంటే చాలా ఎక్కువగా ఇచ్చేస్తూ ఉన్నారట. ఏమిటి స్వామి, ఎందుకు ఈవేళ ఇంతంత ప్రసాదం ఇస్తున్నారు మీరు అని అడిగితే ఏం చెప్తున్నారట స్వాములు? స్వామి, తిరుమంజనానికి కైంకర్యం చేసిన దాతలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ పక్క ఊర్లో ఉన్నారు, వాళ్ళకు ఉభయదారులుగా ప్రసాదం పంపించడానికి కూడా వీలు కాదు. ఆ ప్రసాదం మొత్తం చాలా ఉన్నది, దాన్ని వినియోగం చెయ్యాలి కదా అని పెద్ద పెద్ద పాత్రలలో ఇస్తున్నామని చెప్పినట్టుగా వీళ్ళ చేతులెంత, ఈ దోసిలి వాళ్ళు పెట్టే ప్రసాదం ఎంత, అదిగో పెద్ద పాత్ర అంతా. ఎలాగా? అలానే ఇప్పుడు రక్షించబడవలసినటువంటి లోకాలేమో కొంచెమే, అంటే వీళ్ళ దోసిలి కొంచెమే, కానీ వచ్చి పడేటువంటి ప్రసాదం ఎంత, పెద్ద పాత్ర అంతా. అలా ఈయన కూడా ఉలగం ఉండ పెరువాయ, పెద్ద నోరు. ఎలా? రక్షించాల్సినటువంటి లోకాలు కొన్నే ఉంటే, రక్షించాల్సినటువంటి లోకాలు ఆయన నోట్లో ఒక చివర పంటికి కూడా సరిపోలేదట పెరుమాళ్ళకి. అలాగా
ఎంత ఎంత ఆర్తి ఆయనకి, ఆయన కాదు పెరువాయ ఆ నోటికి ఇంకా రక్షించేటువంటి లోకాలు ఉంటే బాగుండు, వాటన్నిటినీ నేను ఆరగిస్తా, వాటన్నిటినీ నేను ఆరగిస్తా అన్నట్టుగా ఒక వ్యక్తికి తదియారాధన చెయ్యాలనుకుంటున్నాడు. ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆశ ఎలాంటిది అంటే, చాపాటుకు వచ్చేటువంటి భాగవతులు 10 మంది, కానీ తడిగ ఎంతమందికి చేయించాడు? 25 మందికి తడిగ చేయించాడట. అప్పుడు ఏమిటి ఆయన ఆశ? వచ్చిన భాగవతులు ఇంకా 10 మంది వస్తే బాగుండనో, లేదా ఉన్నవాళ్ళు ఇంకా బాగా తింటే బాగుండు అన్నట్టుగా అలా గొప్ప ఆశ ఆయనకి. అందుకనే 25 మందికి తడిగ చేయించాడు ఆయన. కానీ భాగవతులు మాత్రం 10 మందే. అలానే ఈయన కూడా పెరియ వారే, ఆయన నోరు చాలా పెద్దదిగా ఉన్నది. అంటే రక్షించాలనేటువంటి భావన, నోరు అంటే ఇంత పెద్ద నోరు వేసుకొని ఉన్నాడని కాదు, రక్షించాలనే భావన చాలా ఉన్నది. కానీ రక్షించబడేటువంటి లోకాలు ఆయన భావన ముందు చాలా చిన్నవిగా ఉన్నాయండి. అంటే ఆయన నోట్లో ఒక పంటి కింద కూడా చాలేదంటే ఆయన రక్షించాలనే పారిపు ఎంత ఉన్నట్లు రక్షించబడే లోకాలు చాలా చిన్నవిగా అయిపోయాయండి. ఎంత చిన్నవిగా అయిపోయాయి అంటే, హనుమ సముద్రాన్ని దాటుతూ ఉన్నాడు. ఆ దాటే సమయంలో మైనాకుడిని దాటాడు. ఆ తర్వాత ఈ సురస అనేటువంటి నాగమాత, ఈ దేవతలు పంపించినటువంటి ఆవిడేమంటుంది? ఇదిగో నువ్వు ఇప్పుడు నా నోట్లో ప్రవేశించిన తర్వాతే నువ్వు ఈ సముద్రాన్ని నా నుంచి దాటి వెళ్ళగలవు అంటుంది. అని ఇలా నోరు తెరుచుకొని ఉంటుంది ఆవిడ. అప్పుడు ఈయన ఏం చేస్తాడు? తన శరీరాన్ని ఆ నోటి కంటే చాలా పెద్ద చేస్తాడు. అప్పుడు ఆవిడ తన నోరుని ఇంకా పెద్దది. అదిగో ఆవిడ 10 యోజనాలు పెంచితే ఈయన 20 యోజనాల శరీరాన్ని చేసేవాడు. అలా ఈయన శరీరం పెంచుతూ ఉండే కొద్దీ ఆవిడ నోటిని ఇంకా పెద్ద చేస్తూ ఉండేది ఆ సురస. చివరికి ఏం చేశాడు? ఆవిడ బాగా పెద్ద చేసిన తర్వాత ఈయన తన రూపాన్ని చిన్నదిగా మార్చుకొని ఆ సురస నోట్లో ప్రవేశించినట్లుగా 90 యోజనాల వెడల్పు ఉన్నటువంటి సురస నోట్లో చిన్న రూపంతో వెళ్ళాడు సిరియ తిరువడి. అంటే అంత పెద్ద నోట్లో ఇంత సిరియ తిరుమేని ఎంతది ఉంటుందండి? అదే రీతిగా ఆయన పెరియ వారై పెద్ద ఆశ, రక్షించాలి ఆశ ఆయనకి అంత ఎక్కువ. సురస నోరంత పెద్దదిగా ఉంటే ఈ లోకాలు ఎలా ఉన్నాయట? ఇదిగో ఈ చిన్న తిరుమేనిలాగా అయిపోయాయట. అలాగా పెరియ పారిప్పు ప్రళయాపత్తిలే లోకத்தை அமுது செய்கிற இடத்தில் రక్షతలవన్నీయే పెరుంపారిప్పై ఉడైస్తానా. పెద్ద ఆశ కలిగినటువంటి రక్షణ ఉపకరణమాన తిరుప్పవళత్తై ఉడయ్యనాయ్. ఆయన రక్షించడానికి ఉపకరణం ఏమిటి? ఇప్పుడు పెరియ తిరుప్పవళం, ఆ అధరాలు, ఆ నోరే ఆయనకిప్పుడు రక్షించే సాధనం ఏమిటంటే ఆయనకి ఆ నోరే పెరియ వాయ్, అది కలిగినటువంటి వాడై. అంతేకాదు రక్షణ ఉపయుక్తమాన. తర్వాత ఉలప్పుయిల్ కీర్తి ఎలా రక్షణ ఉపయుక్తమాయ్ ముడివు ఎన్నియే ఇరుక్కుం. అలాంటి కీర్తి కలిగినటువంటి, రక్షించడానికి తగినటువంటి కీర్తి కూడా కలిగినటువంటి వాడు. అంతేకాదు అమ్మ అనే స్వామి మనకి ఎలా జ్ఞానశక్తి అది కాదు, రక్షించడానికి తగినటువంటి సాధనాలు కూడా కలిగినటువంటి వాడు, తగిన ఆసక్తి కలిగిన వాడు, రక్షించే కీర్తి కలిగినటువంటి వాడని ఎలా చెప్తారు? జ్ఞానశక్తి అది సమస్త కళ్యాణ గుణప్రదయ్యం. జ్ఞానము శక్తి అనేటువంటి సమస్త కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు అనేటువంటి కీర్తి. ఉలప్పిల్ కీర్తి, మా సాటి లేనటువంటి కీర్తి. ఏమిటా కీర్తి? అదిగో సర్వేశ్వరుడికి జ్ఞానం అనే గుణం కలిగిన వాడండి, శక్తి అనే గుణం కలిగిన వాడు అనే కీర్తి. ఉలప్పిల్ కీర్తి అమ్మ అనే స్వామి ఆయన. ఎలా ఆయన స్వామి మనకి? నిరుపాధిక శేషత్వ స్వరూపత్తయ్యుడయ్యనాయ్. నిరుపాధిక శేషిత్వ స్వరూపత్తై వడయ్యనాయ్. అమ్మ అనే స్వామి లోకంలో ఉన్న వాళ్ళతోటి ఎవరితోటి ఏ సంబంధం ఉన్నా ఒక ఉపాధిని పట్టి వచ్చేటువంటిదే. ఆచార్యుడు అనే ఒక సంబంధాన్ని చెప్పామనుకోండి, ఆయనకి మనకి ఆచార్య శిష్య సంబంధం. తల్లి అని చెప్పామనుకోండి, ఆ తల్లికి బిడ్డకి ఉండేటువంటి సంబంధం. భర్త అని చెప్పామనుకోండి, భర్తకి భార్యకి ఉండేటువంటి సంబంధం. బిడ్డ అని చెప్పారనుకోండి, బిడ్డకి తల్లికి ఉండేటువంటి సంబంధం. అలా ఏ సంబంధమైనా ఒక ఉపాధిని పట్టి వచ్చేటువంటి సంబంధాలే. కానీ స్వామి ఎలాంటి వాడు? నిరుపాధిక
శేషిత్వ స్వరూపత్తై ఉడయ్యనాయ్. నిరుపాధికం, ఏ ఉపాధి లేకుండానే ఆయన శేషి, మనము శేషభూతులము అనేటువంటిది ఎలా తెలిసింది? అమ్మానే అని చెప్పడం వల్ల ఆయన స్వామి అండి, మనం ఆయన సొత్తు. ఆయన శేషి, మనం శేషభూతులమే. అలాంటి స్వరూపాన్ని కలిగినటువంటి వాడై, అంతేకాదు ఇంద్రరక్షణత్తుకు అసాధారణమైన పరికరమాయ్. ఏమిటి? ఇలా రక్షించడానికి ఆయన దగ్గర ఉన్న గొప్ప పరికరమట. అసాధారణమైనటువంటి పరికరం, సాధారణమైనటువంటి పరికరం కాదట. అసాధారణమైనటువంటి పరికరం అంటే ఏమిటి? ఆయనకు మాత్రమే ఉన్నటువంటి పరికరం. ఏమిటి? స్వాభావిక సౌందర్య లావణ్యాది అఖిల గుణ ఔజ్వల్య పూర్ణమాయ్. సహజమైనటువంటి సౌందర్యము, లావణ్యము మొదలైనటువంటి అఖిల గుణాలతోటి, సమస్త గుణాలతోటి ప్రకాశిస్తూ పూర్ణుడుగా ఉన్నటువంటి వాడు. ఏమిటి? సౌందర్యము, సహజమైనటువంటి సౌందర్యము అన్నారు. సౌందర్యం అంటే ఏమిటి? అవయవ సౌందర్యం. లావణ్యం అంటే ఏమిటి? మొత్తం దివ్యమంగళ విగ్రహ సౌందర్యము. అలాగా సౌందర్యము, లావణ్యము మొదలైనటువంటి అఖిల గుణాలతోటి పూర్ణుడైనటువంటి వాడు. అందుకనే సుడరొలి మూర్తియాయ్ అని చెప్పారు. సుడరొలి మూర్తియాయ్ అంటే నిలవం సుడరొలి అమ్మానే నిలవం సుడరొలి మూర్తియాయ్ అని చెప్పడం వల్ల సహజమైనటువంటి, తనకే అసాధారణమైనటువంటి సౌందర్య రాశి, అంతేకాదు లావణ్యాది అఖిల గుణాలు కలిగిన గుణాలతోటి పూర్ణుడైనటువంటి వాడు. అంతేకాదు నిలవం సుడరొలి మూర్తి అన్నారు కదా. సుడరొలి మూర్తి అని చెప్పడం వల్ల అప్రాకృతమైనటువంటి తేజోమయమాన దివ్య విగ్రహత్తైవడయ్యనాయ్. అప్రాకృతమైన తేజస్సుతో కూడిన దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడు అని నెడియాయ్ అడియేన్ ఆరుయిరేన్ అంటే నెడియాయ్ అడియేన్ ఆరుయిరే అంటూ ఉండండి ఒక్కసారి. దివ్యమంగళ విగ్రహత్తై 9. మూర్తి అంటే దివ్యమంగళ విగ్రహం కలిగిన వాడు. నెడియాయ్ అని చెప్పడం వల్ల కీ స్వర్ణ స్వరూప గుణ చేసితంగలుక్కు పరిచ్ఛేదమిల్లాదా పెరుమయ్యేవుడయ్యనాయ్. నెడియాయ్ పరిచ్ఛేదించి చెప్పడానికి వీలు లేనటువంటి కళ్యాణ గుణాలు, గొప్పతనం కలిగినటువంటి వాడు. కింద చెప్పారు కదా, జ్ఞానము, శక్తి, రక్షణ, శేషిత్వము, ఇలాంటి గుణాలన్నీ ఇవే కాదండి, ఇన్ని అని పరిచ్ఛేదించి చెప్పడానికి వీలు ఇన్ని అని లెక్కించి చెప్పడానికి కానీ, ఇంత వైభవం కలిగిన వాడు అని పరిచ్ఛేదించి చెప్పడానికి కానీ వీలు కానటువంటి నెడియాయ్ అని చెప్పడం వల్ల పెరుమయ్యై ఉడయ్యనాయ్, అలాంటి గొప్పతనాన్ని కలిగినటువంటి వాడు అని ఇప్పటి పంచప్రకార విశిష్ట నాయకొండు ఇలాంటి 5 రకాలైన వైశిష్ట్యాలను కలిగినటువంటి వాడై ఎక్కడున్నాడైనా తిరువేంగడం మీద వేంచేసి ఉన్నాడు. ఏమిటి 5 విశిష్టతలు అంటే, ఇప్పుడు మొదట 2 పాదాలతో చెప్పబడిన అన్ని కూడా ఈ 5 విశిష్టతలు. అవే రక్షకత్వము, జ్ఞానము, శక్తి, శేషిత్వము, దివ్యమంగళ విగ్రహము, అపరిచ్ఛేద్యమైన పెరియ గొప్పతనము. ఏమిటి? ఉలగముండ పెరువాయ అని చెప్పడం వల్ల అది చూడండి, పాసురం చూడండి మొదటి లైన్లో. ఉలగముండ పెరువాయ అని చెప్పడం వల్ల రక్షకత్వం అనే గుణం కలిగినటువంటి వాడు. ఉలప్పిల్ కీర్తి అని చెప్పడం వల్ల ఏమిటి? గొప్ప కీర్తి ప్రధ అన్నారు కదా. ఏమి కీర్తి కలిగిన వాడు? జ్ఞానము, శక్తి అనే కీర్తి కలిగినటువంటి వాడు. జ్ఞానశక్తులు కలిగిన వాడనే కీర్తి కలిగిన వాడు. అంతేకాదు అమ్మానే అని చెప్పడం వల్ల శేషండి ఆయన. అది ఆ తర్వాత సుడర్ నిలవం సుడర్ సూజొలి మూర్తి అని చెప్పడం వల్ల ఆయన దివ్యమంగళ విగ్రహం. ఏమిటి? సౌందర్య గుణాలు కలిగినటువంటి వాడు, లావణ్య గుణాలు కలిగినటువంటి వాడు, సౌందర్యము లావణ్యమును కలిగినటువంటి వాడు అని చెప్పడం వల్ల ఆయన దివ్యమంగళ విగ్రహం చెప్పబడిందండి. నెడియాయ్ అని చెప్పడం వల్ల అపరిచ్ఛేద్యమైనటువంటి వైభవం కలిగిన వాడు అని చెప్తూ ఇప్పటి పంచ ప్రకార విశిష్టనాయ్ 5 ప్రకారాలు 5 విశేషణాలతోటి కూడి ఉన్నటువంటి వాడు. రక్షకత్వ, జ్ఞానశక్తిత్వ, శేషిత్వ, దివ్యమంగళ విగ్రహత్వ, అపరిచ్ఛేద పెరుమయ్యై అని 5 గుణాలతోటి కూడినటువంటి వాడు అని పంచప్రకార విశిష్టుడు అంటే మనం మొదట చెప్పుకున్న 5 స్థానాల్లో వేంచేసి ఉంటాడు. ఏదం పూర్ణమాద పూర్ణమని ఆ 5 కాదు ఇక్కడ. ఈ 5 గుణాలు కలిగినటువంటి వాడు, 5 విశిష్టతలు కలిగినటువంటి వాడు అంటూ అడియేన్ ఆరుయిరే
అడియేనారుయిరే జలదముల గుక్కాయి నిండా. అది ఆరుయిరే స్వధీనను ఎనక్కు. ఆరుయిరే నాకు పరిపూర్ణమైనటువంటి ప్రాణభూతుడు అయ్యా నువ్వు అని చెప్పడం వల్ల స్వధీనన ఎనక్కు. ఇలాంటి నీకు అధీరుండి నేను, అలాంటి నాకు పరిపూర్ణ ప్రాణభూతనాయ్. అది పరిపూర్ణమైన ఆరుయిరే అన్నారు కాబట్టి పరిపూర్ణ ప్రాణభూతుడు అయ్యుండి ఇప్పటి ముగంతోత్తామల్ నిన్ను రక్షిక్కుం అవనన్నియే. అదిగో ఏమండి, ఇన్ని గుణాలు కలిగినటువంటి వాడా, పంచ ప్రకార విశిష్టుడా, అంత గొప్పతనాలు కలిగిన వాడు మన కంటికి కనబడతాడా ఏమిటి? ఎక్కడుంటాడు ఆయన? ఎక్కడో తిరువేంగడంలో కాదు, శ్రీవైకుంఠంలో ఉన్నాడేమోనండి, మన కంటికి కనబడేటట్టుగా లేడు కదా అని మనం భావించవలసిన అవసరం లేకుండా జలదముల గుక్కాయి నిండా తిరువేంగడత్తు ఎంబెరుమానే. ఎక్కడ ఏం చేసి ఉన్నాడు ఆయన? ఇప్పటి ముఖంతోత్తామల్ నిండు రక్షిక్కుం అవనన్నియే. ముఖం చూపించకుండా రక్షించడం కాదండి ఆయన చేసే పని. సర్వలోకత్తుక్కుం, ఈ లోకాలన్నింటికి కూడా ఊర్ధ్వపుండ రూపేణ శిరస వాహ్యమాన తిలకమాయ్. ఊర్ధ్వపుండ రూపంగా శిరస్సున వహించేటువంటి తిలకములాగా ఈ భూమండలానికి తిలకము వలె ఆ తిరువేంగడం మీద సుస్థిరమాయ్ నిండా ఎలా ఉన్నట్ట? సుస్థిరంగా వేయించేసి ఉన్నట్ట. ఎలా? ఈయన ఎక్కడ? కొండ మీద కల్ మీద వేయించేసి ఉన్నాడు తిరువేంగడముడయాను. ఈయనేమో కల్ మీద వేయించేసి ఉన్నటువంటి ఆయన. ఈయన రెండు నదుల మధ్యలో వేయించేసి ఉన్నట్ట ఆయన. అదిగో శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి ఆ రంగనాథుడు. ఏమండి, రాతి మీద వేయించేసి ఉన్నాడు కదా, ఈయన హృదయం చాలా గట్టిగా ఉంటుంది అని. ఆయన నీటి మధ్యలో వేయించేసి ఉన్నాడు, శయనించి ఉన్నాడు కదా, ఆయన హృదయం చాలా ఎలా దయార్ద్రంగా ఉంటుంది అని భావిస్తే అది చాలా తప్పండి. అది కాదట. ఆయన ఆ రెండు నదీ జలాల మధ్యలో ఉండటానికి, ఈయన ఈ తిరువేంగడం మీద ఉండటానికి ఏమిటట భావం? మొదటగా తిరువేంగడం మీద వేయించేసినటువంటి స్వామిని సేవించిన తర్వాత తిరువరంగం వెళ్ళి ఆ స్వామిని సేవిస్తే మన మనసు చాలా ఆర్ద్రమైపోతుందట. అలా పెరుమాళని సేవించే ఆర్ద్రమయ్యేటువంటి హృదయాన్ని రెండు నదీ జలాల మధ్యలో చల్లగా శయనించినటువంటి స్వామి మనకేం కలుగ చేస్తాట? ఎలాంటి గుణాన్ని ఇస్తాట? ఆయన్ని సేవించగానే మన హృదయం కూడా నీరైపోయేటువంటి గుణాన్ని మనకిస్తాట. ఈ గుణాన్ని ఇచ్చిన తర్వాత అప్పుడు తిరువేంగడం మీదకి వెళ్ళి స్వామి, అలాంటి హృదయాన్ని ఇచ్చినటువంటి నువ్వు ఇక్కడ స్థిరంగా వేయించేసి ఉన్నావా అని ఈయన దగ్గరకు వచ్చి మనం సేవించుకునేటట్లుగా ఉంటుంది. అలా సుస్థిరమే నిన్న. అదిగో అక్కడికి వెళ్తే నీరైపోతాం, ఆ తర్వాత ఈయన దగ్గరకు వచ్చి సేవించి స్థిరంగా వేయించేసి ఉన్నటువంటి ఆయన్ని సేవించేటువంటి ఆశ కలిగేలాగా చేస్తాడు ఆయన. అలాంటి తిరుమలయందు ఎనక్కు ఉన్నుడే శేషిత్వత్తై ప్రకాశిత్తు నిన్నవనే. ఎలా ఉన్నావయ్య నువ్వు అక్కడ? నాకు తిరువేంగడత్తు ఎంబెరుమానే. ఆ తిరువేంగడంలో వేయించేసినటువంటి స్వామి నీ యొక్క శేషిత్వాన్ని నాకు ప్రకాశింపచేశావు. ఎంబెరుమాన్ అన్నారు కదా, నువ్వు శేషివి, నేను శేషభూతుణ్ణి. ఎలా? కులదొల్లడియేనున పాదం సుస్థిరమాయి నిన్న తిరుమలయిలే ఎనక్కు ఉన్నుడే శేషిత్వத்தை ప్రకాశిప్పిత్తు నిన్నవనే. సుస్థిరం అంటే అక్కడ ఆయన నీరు చేస్తాడు, ఆయన స్థిరంగా నిలబడి ఆయన సేవించుకునేటువంటి స్థితిని కలుగజేసేటువంటి వాడు తిరువేంగడముడయాను. అలాంటి ఆ తిరుమల కొండ మీద ఆయన ఎనక్కు నాకు ఉన్నుడే శేషిత్వத்தை, నీ యొక్క శేషిత్వాన్ని ప్రకాశింపచేస్తూ నిలబడినటువంటి స్వామి. నేనెలాంటి వాడిని? కులదొల్లడియే అది కులక్రమాగతమాన పడయ్య అడియేనానన్నాను. నేను ఒక్కడనే దాసుణ్ణి కాదు స్వామి. అదిగో ఆ మాది ఆవిడ మంగయ్యారు కదా, ఆవిడ పేరు తల్లి గారి పేరు. వీళ్ళు మాత్రమే కాదట, దివ్య సూర్య చరితము అలాంటి దాంట్లో చదివితే గనక ఆడవాళ్ళ యొక్క పూర్వులందరూ కూడా 7 తరాల వరకు అందరూ భగవద్భక్తులేనట, భగవంతుడికి దాసులుగా ఉన్నటువంటి వాళ్లే అని చెప్తూ, అలాంటి దాసున్నయ్యా నేను. தேசியாய் ரட்சகனாய் భోగ్యభూతనానవున్ తిరువడిగలై ప్రాపిక్కుం ప్రకారం అరుళి చెయ్య వేణుం. శేషివియా నువ్వు? అమ్మ అనే పదం వల్ల శేషి అనేటువంటిది, ఉలగముండ పెరువాయ అని చెప్పడం వల్ల రక్షకత్వం కలిగినటువంటి వాడివి. అంతేకాదు
నిలవంసుడరు సూజోలి మూర్తి అని చెప్పడం వల్ల భోగ్యభూతుడైనటువంటి నీ యొక్క తిరువడిగలని ప్రాపిక్కుం ప్రకారం పొందేటువంటి విధానం అరులి చెయ్యవేణం నాకు అనుగ్రహించవయ్యా అని ప్రార్థిస్తున్నారు ఆడవాళ్ళు. ఈ పాసురంలో ప్రార్థిస్తూ ఒక 10-15 విధాలుగా ఆడవాళ్ళు పెరుమాళని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు నువ్విప్పుడు నన్ను రక్షించటం లేదు? నువ్వు ఎలాంటి వాళ్ళని రక్షించావు? వాళ్ళని రక్షించావు, ఎలాంటి వాళ్ళని రక్షించావు, నన్నెందుకు రక్షించటం లేదు అని ప్రశ్న వేస్తున్నారు ఆడవాళ్ళు ఇందులో. అయితే ఏమిటండి వాళ్ళందరినీ రక్షించావు, నన్నెందుకు రక్షించటం లేదు అంటే ఆడవాళ్ళు ఈర్ష్యాభావంతో చెప్తున్నారా? ఆడవాళ్ళకు వాళ్ళందరినీ రక్షించావు, వాళ్ళకైతే ఇచ్చావు, నాకైతే ఇవ్వలేదు అనే భావంతో మాట్లాడుతున్నారు అంటే ఆడవాళ్ళు ఈర్ష్యాభావంతో చెప్తున్నారా అంటే కాదండి. ఆడవాళ్ళకి అలాంటి భావం ఉన్నది అంటే జగత్తే అస్తమించిపోతుందండి. కాదు స్వామి, నీకు రక్షించేటువంటి తత్వం, ఇలాంటి వాళ్ళని కూడా రక్షించే తత్వం నీకున్నప్పుడు నన్నెందుకు రక్షించటం లేదు? కాబట్టి నన్ను రక్షించవయ్యా అని ఆయనలో కదలిక కలగ చేయటం కోసమే అడిగేటువంటి ప్రశ్నలట. ఇవన్నీ కూడా అడుగుతున్నారు. మొదటి ప్రశ్న ఆడవారు పెరుమాళని ఏమని? ప్రళయాపత్తిలేయో రక్షిక్కలావదు, విరాపత్తిల్ రక్షిక్కలాగాదు. స్వామి, ప్రళయ లోకాలన్నిటికీ ప్రళయం అనే ఆపద వచ్చినప్పుడు రక్షించినటువంటి వాడివి నువ్వు. అంటే నువ్వు రక్షించాలంటే ప్రళయం అనే ఆపద వచ్చిన వాళ్ళనే రక్షిస్తావా? నేను ఎలా ఉన్నాను? విరహం అనే ప్రళయంలో ఉన్నాను నేను, మరి నన్ను రక్షించకూడదా నువ్వు? విరహాపత్తిల్ రక్షిక్కాలాగాదో, విరహం అనే ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని రక్షించకూడదు అని ఏమైనా అనుకుంటున్నావా? ప్రళయాపత్తి వచ్చినప్పుడు రక్షిద్దాములే ప్రళయాపత్తిలో ఉన్న వాళ్ళని రక్షిస్తానండి, విరహాపత్తిలో నాకేం సంబంధం అనుకుంటున్నావా ఏమిటి నువ్వు? విరహాపత్తిలో ఉన్నటువంటి వాళ్ళని రక్షించకూడదా? లోకమాగా వీడు పడిలో రక్షిక్కలావదు, అది ఒరువనుక్కు ఉండానా రక్షిక్కలాగాదు. ఎప్పుడైతే ఆళ్వారు అన్నారు కదా, ప్రళయాపత్తిలో ఉన్న వాళ్ళని రక్షిస్తావా, విరహం అనే ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించవా ఏమిటయ్యా నువ్వు అని ఆళ్వారు అడగగానే, అవును ఆళ్వారే, ప్రళయం అనే ఆపత్త అందరికీ, లోకంలో ఉన్న వాళ్ళందరికీ వచ్చింది కాబట్టి అప్పుడు అనేక మంది రక్షించబడేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి రక్షించానండి. ఏమిటి ఆళ్వారే మీరు ఒక్కళ్ళు, మిమ్మల్ని ఏం రక్షిస్తాను కనుక అన్నట్ట ఆయన. అందుకని ఈయనంటున్నాడు కదా, లోకమాగా ఈడుపడిలో రక్షిక్కలావదు. ఏమిటి లోకమంతా ఉంటేనే రక్షిస్తావా ఏమిటయ్యా? అది ఒరు వరకు ఉండా నా రక్షిక్కాలాగాదో, అది లోకమందరికీ బాధ కలిగితేనే నువ్వు రక్షిస్తావా? అది ఒక్కళ్ళకు ఉంటే ఆ బాధ నువ్వు రక్షించవా? లోకంలో ఉన్న వాళ్ళందరూ పడేటువంటి బాధ, ఆ అందరూ పడే బాధ నేను ఒక్కనే పడుతున్నానయ్యా స్వామి, నన్ను రక్షించవయ్యా అంటూ ఆర్తి అయి అరియాదారయ్యో రక్షిక్కలావదు, ఆర్తి అరిందు కూప్పిట్టారై రక్షిక్కాలాగాదో. ఆర్తి, ఇదిగో ఆర్తి అంటే ఏమి? నన్ను రక్షించమనే ఒక భావన, నన్ను రక్షించేవాడు వాడనే ఆ ప్రీతి. ఆర్తి అయి అరియాదారయ్యో, అది అసలు నిన్ను రక్షించమనే ఆర్తిగా అడిగిన వాళ్ళే లేరు ఆ లోకాలన్నీ రక్షించినప్పుడు. అలాంటి వాళ్ళని నువ్వు రక్షించేది. ఆర్తి అరిందు, మమ్మల్ని రక్షించేటువంటి వాడివి నువ్వే అనేటువంటి ఆర్తితోటి రక్షించమని మొరలు పెట్టుకునే వాళ్ళని రక్షించకూడదా నువ్వు? అర్ధిత్వమిల్లాదారయ్యో రక్షిక్కలావదు, ఆశై పట్టారై రక్షిక్కలాగాదు. నన్ను రక్షించవయ్యా అని అర్థించనటువంటి వాళ్ళని నువ్వు రక్షిస్తావా? ఆశపడినట్టు నాకు రక్షకుడు నువ్వే అని ఆశపడ్డ వాళ్ళని నువ్వు రక్షించవా? అంటే ఏమిటి ఇక్కడ? మొదట అర్ధిత్వము, రెండవది ఏమిటి? ఆడవాళ్ళకి ఆశ అని చెప్పారు. అర్థించాలనే భావన ఉన్న వాళ్ళకే ఆశ కలుగుతుందట. అందుకని మొదటి వాళ్ళని అర్ధిత్వం ఇల్లారయ్యే, అర్థించడం అనేటువంటిదే లేదు వాళ్ళకి, ఇంకా ఆశ అనేది ఎక్కడ కలుగుతుంది కనుక. కాబట్టి నిన్ను అర్థించనటువంటి వాళ్ళకి రక్షిస్తావా అంటే నువ్వే రక్షకుడివి, మమ్మల్ని రక్షించేవాడు ఈయనే అనే ఆశ కూడా లేనటువంటి వాళ్ళు. అందుకనే అర్ధిత్వం ఇల్లాదారయ్యో నువ్వు రక్షించేది. ఆశ ఎవడయ్యా సురక్షిత్తలాగాదో, ఆశపడినటువంటి వాళ్ళకి ఆశపడినటువంటి వాళ్ళని రక్షించకూడదా? వైత్తిలే వైతో రక్షిక్కలావదు, ఒడివు కాటి రక్షిక్కలాగాదో. వైత్తిలే వైతో, నువ్వు రక్షించాలంటే నీ గర్భంలో ఉంచుకొనే రక్షిస్తావా?
ఒడివు కాబట్టి నీ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శింపచేసి రక్షించకూడదా ఏమిటి? అలా నియమం పెట్టుకున్నావా నువ్వేదైనా అంటూ నీ అభినివేశిస్తారయ్యో రక్షిక్కలావదు, ఉన్నై అభినివేశిస్తారై రక్షిస్తాలాగాదు. ఏది నువ్వు ఎవరినైతే ఇష్టపడతావో వాళ్ళనే రక్షిస్తావా? నిన్ను ఇష్టపడి నీ యొక్క రక్షణని ఎదురు చూసే వాళ్ళకి రక్షణనివ్వవా నువ్వు? రక్షించవా నువ్వు? అదిగో చెప్తారు కదా వివాహ సమయాల్లో, ఏది మనం వాళ్ళని ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవటం కంటే వాళ్ళకి మన మీద ప్రేమ ఉంటే అలాంటి వివాహంలో వీళ్ళు ఎక్కువ ఆనందాన్ని పొందుతారని చెప్పినట్లుగా, అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద చాలా ఇష్టం, కానీ పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు మీద ఏదో కొంచెం ప్రేమ అంతే. ఎందుకు? కానీ ఆ వివాహం చాలా సుఖవంతంగా ఉంటుందట. ఎంచేత ఆ పెళ్లి కొడుకు ఈ పెళ్లి కూతురు మీద చాలా ఇష్టం కదా, కాబట్టి అలాంటి వాళ్ళనే వివాహం చేసుకోవాలని ఆ పెళ్లి కూతురికి ఎవరు స్నేహితురాలు చెప్పిందట. అందుకని అలాంటి వాళ్ళని చేసుకుంటే నువ్వు సుఖపడతావే, నువ్వు ఇష్టపడేవాడు కాదు నిన్ను ఇష్టపడేవాడు కావాలి అని చెప్పినట్టుగా ఇక్కడ నువ్వు కూడా నీ అవివేశిస్తారయ్యో రక్షిక్కలవదు, నువ్వు ఇష్టపడినటువంటి వాళ్ళనే రక్షిస్తావా? నిన్ను ఇష్టపడినటువంటి వాళ్ళని రక్షించవా నువ్వు? అవత్తై అనుభవిప్పిత్తు రక్షిక్కలాగాదో ఉండు. రక్షిక్కలావదు వార్తయ్యాలే రక్షిక్కలాగాదో వాయాలేయో రక్షిక్కలావదు వార్తయ్యాలే రక్షిక్కలాగాదో. ఏమిటి వాయాలేయో రక్షిక్కలావదు? మరి ప్రళయాపత్తిలో నోరే కదా రక్షించింది, నోటితోనే రక్షిస్తావా? వార్తయ్యాలే రక్షిక్కలాగాదో. ఒక మాట మా శుచహ అని ఒక్క మాటతో నువ్వు రక్షించకూడదా? ఇదిగో లోకాలన్నీ రక్షించాలన్నప్పుడు నువ్వు పెద్ద నోరు తెరిచి, పెరియ వాయ్ అన్నారు కదా, పెద్ద నోరు తెరిచి వాటన్నిటినీ రక్షించావు. అలానే ఇప్పుడు కూడా మా అన్నప్పుడు నోరు తెరవాలి కదా, ఆ తెరిచినటువంటి నోటితోటి మా శుచహ అని ఒక్క మాట చెప్పి రక్షించచ్చు కదా నువ్వు. ఎలా? వాయాలేయో నోటితో రక్షించేటువంటి వాడివి, ఆ నోటితోని ఒక్క మాట, ఆ తెలిసినటువంటి నోటితోటి మా శుచహ అని ఒక్క మాటని నన్ను రక్షించచ్చు కదా స్వామి. అపర్యంత గుణంగలై అజియమారియో రక్షిక్కలావదు, అవత్తై అనుభవిప్పిత్తు రక్షిక్కలాగాదో. అపర్యంత గుణంగలై అజియమారియో, నీకున్నటువంటి గుణాలన్నింటినీ కూడా నశింప చేసుకొని నువ్వు రక్షిస్తావా? నీ గుణాలని ప్రార్థించి అవత్తై అనుభవిప్పిస్తూ ఆ గుణాలని అనుభవింప చేసి రక్షించకూడదా? ఎలా? నువ్వు ఏ అవతారం ఎత్తినా వామనుడిగా అవతారం ఎత్తావు. నువ్వు ఎలాంటి స్వామివి? ఎలాంటి దివ్యమంగళ విగ్రహం నీది? అంత పెద్ద దివ్యమంగళ విగ్రహాన్ని ఇంత చిన్న స్వరూపంతో వచ్చి, అంటే నీ యొక్క రూపాన్ని నువ్వు నశింప చేసుకున్నావా? అందరికీ ఇచ్చేటువంటి స్వభావం కలిగినటువంటి వాడివి, నువ్వు యాచకుడు అయ్యావు. అక్కడ నువ్వు ఇచ్చే గుణం అనేటువంటి దాన్ని నశింప చేసుకున్నావా? నువ్వు గృహస్థువి, శ్రీయపతివి, కానీ బ్రహ్మచారిగా వెళ్ళావు. గృహస్థు అనే ధర్మాన్ని నశింప చేసుకున్నావా? ఇలా నీ యొక్క గుణాలని నశింప చేసుకోనైతేనే నువ్వు రక్షిస్తావా? నీ గుణాలని అనుభవించాలి అనుకున్నటువంటి వాళ్ళని నువ్వు రక్షించకూడదా? ఒరవు అరియాడలో కత్తయ్యో రక్షిక్కలాగదు, ఒరవు అరింద విషయత్తై రక్షిక్కలాగాదో. అసలు ఏ సంబంధం తెలియదయ్య నీతోటి, వాళ్ళకు ఉన్నటువంటి సంబంధమే తెలియనటువంటి వాళ్ళనైతే రక్షిస్తావా? నీతో ఉన్నటువంటి సంబంధం తెలిసినటువంటి వాళ్ళని రక్షించకూడదా నువ్వు? ఒడివిల్ వాసి అరియాదారయ్యో రక్షిక్కలాగదు, వాసి అరిందారై రక్షిక్కలాగాదో. ఒడివిల్ వాసి అరియాదారయ్యో, నీ యొక్క దివ్యమంగళ విగ్రహంలో ఉన్నటువంటి ఆ తారతమ్యాన్ని తెలియనటువంటి వాళ్ళని నువ్వు రక్షించేది. వాసి ఎలా తెలియదు అంటే, ఉలగముండ పెరువాయ అన్నప్పుడు ఇలా నువ్వు నోరు తెరిచావు, నీ నోట్లోకి అందరూ వెళ్ళిపోయారు. కానీ అయ్యో ఇలాంటి దివ్యమంగళ విగ్రహం మనలాంటి వాళ్ళ కోసం తన ఇదిగో ఇలా మనందరినీ తన గర్భంలో ఉంచుకొని రక్షించినటువంటి తిరుమేని ఇది అని తారతమ్యం తెలియనటువంటి వాళ్ళని రక్షిస్తావా నువ్వు? అదిగో వాసి అరిందరే, అదిగో మన కోసం లోకాలన్నింటినీ తన గర్భంలో ఉంచినటువంటి వాడని తారతమ్యం తెలిసినటువంటి వాళ్ళని రక్షించవా నువ్వు? పెరుమై ఉణరాదారయ్యో రక్షిక్కలావదు, పెరుమై ఉణరందారై రక్షిక్కలాగాదో. పెరుమై నీ గొప్పతనాన్ని తెలుసుకోలేనటువంటి వాళ్ళని నువ్వు రక్షిస్తావా? పెరుమై ఇలాంటి విలక్షణమైనటువంటి వాడు స్వామి అని తెలిసినటువంటి వాడని రక్షించకూడదా?
వ్యతిరేకத்தில் ధరిప్పారయ్యో రక్షిక్కలావదు. అదిగో నువ్వు లేకపోయినా వాళ్ళు ఏమీ పట్టించుకోరు, వాళ్ళని రక్షిస్తావు. కానీ వ్యతిరేకத்தில் ధర్యాధారై రక్షిక్కలాగాదో, ఒక్క క్షణం కూడా నిన్ను విడిచిపెడితే ధరించి ఉండలేనటువంటి వాడిని నేను, నాలాంటి వాడిని రక్షించకూడదా? సౌలభ్య జ్ఞానం ఇల్లారయ్యో రక్షిక్కలావదు, సులభం ఎన్ను అరిందారై రక్షిక్కలాగాదో. సౌలభ్య జ్ఞానం, ఆయన చాలా సులభుడు అనే జ్ఞానం లేనటువంటి వాళ్ళని రక్షిస్తావా? నువ్వు చాలా సులభుడివి, మా కోసమని పరమపదం నుండి ఇక్కడికి వచ్చి మా కంటికి కనబడేలాగా వేయించేసి ఉన్నటువంటి సులభుడివి అని తెలిసినటువంటి వాళ్ళని రక్షించకూడదా నువ్వు? అన్యశేషభూతరయ్యో రక్షిక్కలావదు. అదిగో ఇతరులకి దాసులుగా ఉండేవాడు, మేము ఆ స్వామికి దాసులమండి అని చెప్పేవాడని రక్షిస్తావా? అనన్యారశేషభూతరై రక్షిక్కలాగాదో. అనన్యారశేషవు, నువ్వే స్వామివి, నీకే దాసభూతుణ్ణి అని భావించే వాళ్ళని రక్షించకూడదా? అనన్యగతిగళయ్యో రక్షిక్కలావదు. అన్యగతిగళయ్యో రక్షిక్కలావదు. అనన్యగతిగళై రక్షిక్కలాగాదో. వాళ్ళు మాకు రక్షకుడు ఎవరెవరో మాకు రక్షకులు అని భావించేటువంటి వాళ్ళని రక్షిస్తావా? నేను అనన్యగతికుడినయ్యా, పొగలొన్నిల్లాడియేనని చెప్పినట్లుగా నువ్వు తప్ప వేరే రక్షకము లేనటువంటి వాణ్ణి నన్ను రక్షించకూడదా? ప్రయోజనాంతరపరరయ్యో రక్షిక్కలావదు. అనన్య ప్రయోజనరై రక్షిక్కలాగాదో. ప్రయోజనాంతరపరులు, నీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? ఐశ్వర్య కాముకులు, కైవల్యాన్ని పొందాలనుకునేటువంటి వాళ్ళు ఎలా వస్తారు? వీళ్ళు నీ దగ్గరికి రాగానే నువ్విచ్చేడు తిరువేంగడమడయాన్ దగ్గరికి అన్ని రకాల వాళ్ళు వస్తారు. ఐశ్వర్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళు వస్తారు, కైవల్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళు వస్తారు, మోక్షాన్ని కోరుకునేటువంటి వాళ్ళు వస్తారు. ఎవరికి కావాల్సింది వాళ్ళు పొందగానే ఇంక ఈయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అనన్యప్రయ, నిన్ను తప్ప ఐశ్వర్యం కావాలి అని వచ్చినటువంటి వాళ్ళకి దాన్ని ఇచ్చి పంపించేస్తావు. అలానే కైవల్యాన్ని కావాలనుకున్న వాళ్ళకి దాన్ని కృప చేసేటువంటి వాడివి, అలాంటి వాళ్ళనే రక్షిస్తావా? నువ్వే కావాలి అనేటువంటి వాళ్ళని రక్షించవా నువ్వు? అదే పిరియనేనా ఇప్పారే, అనన్య ప్రయోజనాంతరపర ఇతర ప్రయోజనాలను కోరి వచ్చేటువంటి వాళ్ళని రక్షిస్తావా? నువ్వే ప్రయోజనం, నిన్ను పొందడమే ప్రయోజనం అని భావించిన వాళ్ళని రక్షించవా అంటూ పిరియనైపారయ్యో. ఇలా నువ్వు ఇచ్చింది పొంది ఎడబాసేటువంటి వాళ్ళనే రక్షిస్తావా నువ్వు? కాదు. కూడా నేనైపారై రక్షిక్కలాగాదో, నేను నీ వెంటే ఉండాలనుకుంటున్నానయ్యా అడిగాట. ఒక భక్తుడు ఎవరో అలా కోవెలకి వెళ్ళాట. 2-3 భక్తులు వచ్చారు, ఐశ్వర్యం కావాలనుకున్న వాళ్ళు. ఆ స్వామి, నాకు కావాల్సిన ఐశ్వర్యాన్ని నా కృప చేయవయ్యా అని ప్రార్థించాడు. ప్రార్థించిన తర్వాత ఈయన సరే అన్నాడు. ఆ భక్తుడు వెళ్ళిపోయాడు. ఇంకొక భక్తుడు వచ్చాడు, కైవల్యాన్ని కావాలని కోరుకున్నాడు. సరే నీకు అది కూడా ఇస్తానన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. 3వ వ్యక్తి అలానే నిలబడిపోయి ఉన్నట్ట. వీడు వెళ్ళడు, అక్కడే నిలబడి ఏం కావాలో అడగడు. పెరుమాళకి ఒక గొప్ప సందేహం కలిగిందట. అసలు వీడికి ఏం కావాలి? ఏదన్నా కావాలి, అదిగో ముందు వాళ్ళలాగా నాకు ఇది కావాలి అని అడిగితే అది ఇచ్చేయచ్చు, పోనీ లేదా నిలబడకుండా వెళ్ళిపోవచ్చు. ఈ 2 చేయడం ఏమిటి వీడు? అందుకని ఆయనే పలకరించాట. ఏమయ్యా నీకేం కావాలి అని అడిగాట. నీకు ఐశ్వర్యం కావాలా, కైవల్యం కావాలా, ఏం కావాలి అని అడిగాట స్వామి. అడిగితే నాకు ఆ 2 వద్దయ్యా, నిన్ను సేవించడమే కావాలి అని చెప్పాట ఆ భక్తుడు. అలాగా కూడా నేనైపారై రక్షిక్కలాగాదు. నిన్నే నీ వెంటే ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళని నువ్వు రక్షించకూడదా? ఏదో అడిగి తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళనైతే రక్షిస్తావా నువ్వు? మహా వ్యాపారం పన్నియో రక్షిక్కలావదు, మాసు ఎన్ను రక్షిక్కలాగాదో. మహావ్యాపారం పండి, ఎంత గొప్ప వ్యాపారం అండి! ఉలగముండ పెరువాయా అన్నట్టుగా ఈ లోకాలన్నింటినీ కూడా ప్రళయాపత్తి నుండి రక్షించి తన నోట్లో ఉంచుకొని తన గర్భంలో రక్షించినటువంటి గొప్ప వ్యాపారం కదా అది. అవినైతేనే రక్షిస్తావా? మాసు అని ఒక చిన్న మాట, ఈ మాట చెప్పి నన్ను రక్షించచ్చు కదా. అంటే నువ్వు చెయ్యమంటే పెద్ద పెద్ద పనులు అయితేనే చేస్తానండి నేను, ఇలాంటి చిన్న చిన్న పనులు ఏం చేస్తావు? మాట అంటే ఏముంటుందండి, అలాంటి చిన్న పనులు నేను చెయ్యను అంటావా నువ్వు? కాదు, రక్షించవయ్యా. నాకు నువ్వేమి పెద్ద పెద్ద వ్యాపారాలు చెయ్యక్కర్లేదు, ఐశ్వర్య కైవల్యాలు లాంటివి ఇవ్వక్కర్లేదు. కేవలం ఒకటి మాసు అని ఒక మాట చెప్తే చాలయ్యా, అదే నాకు రక్షణమవుతుంది. కాబట్టి అలాంటి నన్ను నువ్వు రక్షించకూడదా అని అడుగుతున్నారు ఆడవాళ్ళు, ప్రార్థిస్తున్నారు. ఉలగముండ పెరువాయా ఉలప్పిల్ కీర్తి అమ్మానే నిలவும் சுடர் சூழொளி மூர்த்தி நெடியாய் அடியேன் ஆறுயிரே
சிலதமுலகுக்காய் நின்றா తిరువేంగడత్తెంబెరుమానే కులదొల్లడియేనున పాదం కూడుమారు కూరాయే అనేది మొదటి పాసురం కదా. ఇందాక మనం 4 రకాల ఉపాయత్వము, రక్షకత్వము, ఫలప్రదత్వము, ప్రాప్త్యత్వము 4 రకాలు చెప్పుకున్నాం కదా. 4 వేరు వేరు, కానీ 4 అయినటువంటి వాడు ఆయనేనండి. అదేమిటండి, ఉపాయమైనా అవుతాడు, ఫలప్రదుడైనా అవుతాడు, రక్షకుడైనా అవుతాడు, ప్రాప్తుడైనా అవుతాడు. కానీ ఉపాయము ఆయనే, ఫలప్రదుడు ఆయనే, రక్షకుడు ఆయనే, ప్రాప్తుడు ఆయనే ఎలాగవుతాడండి అంటే, ఒక లోకంలో ఒక వ్యక్తి తానే తండ్రి, తానే భర్త, తానే గురువు, తానే దైవము అని ఒకే వ్యక్తితోటి అన్ని సంబంధాలు. లోకంలో అలా ఉండదు, కానీ పరమాత్మతోటి మనకు అన్ని విధాలైన సంబంధాలు ఆయనే కదా. అదే రీతిగా మనకి ఉపాయభూతుడు ఆయనే, రక్షకుడు ఆయనే, ఫలాలను ఇచ్చేటువంటి వాడు ఆయనే, ప్రాప్తుడు ఆయనే. అన్ని అవి వేరు వేరు, కానీ ఇవన్నీ కలిగినటువంటి వాడు, ఇవన్నీ తానే అయినటువంటి వాడు ఆయన ఒక్కడే అని చెప్పారు అక్కడ. ఇందాక ఆ పదం చెప్పుకోవడం మనం మర్చిపోయాము. ఇప్పుడు ఆ పదాన్ని అందించిన తర్వాత శ్రీమతే రామానుజాయ నమః. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ దివ్య తిరువడిகளே శరణం. ఆచార్య దివ్య తిరువడిகளே శరణం.